అసలు వ్యవసాయం అనేది నేటి యువత కెరియర్‌గా ఎంచుకోవడం అనేది సాధ్యమవుతుందా? మన పెట్టుబడి ఎంత అవుతుందో దాంట్లో కనీసం 10% కూడా మిగలకుండా పోతారు. పంట వైవిధ్యం అనేది ఎవరు ఎంచుకోవట్లేదు. ఎంచుకోవడం ఈజీ కోసం చూస్తాను. అసలు డిమాండ్ లేనప్పుడు ప్రభుత్వం ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి డబ్బు ఇవ్వగలుగుతుంది ఎంఎస్‌పీ కింద? కంప్లీట్గా కాటన్ రైతుల దగ్గర కొనాలి. 10% కూడా కొంటారు. అంటే కోతుల బెడద వల్ల ఏ పంటలకు ఈ సమస్య ఉందంట? ఆ కాటన్ కాయలు మొత్తం పగలదీసి తింటాయి. వీరందరికీ ఆకలి తీర్చడానికి మళ్ళీ కార్పొరేట్‌లో దిగాల్సి వస్తది. ఏ రైతు కూడా సుఖంగా ఉండడానికి మాత్రం నేను మీ ఛానల్ ద్వారా నేనైతే ఒప్పుకోను సార్. నాకు అసలు ఆనందంగా లేరు అని ఎట్లా అనుకోవాలి? అంటే వారు ఆ వ్యవసాయం అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. రైతు అనే వరకు బార్గెనింగ్ చేస్తారు. బాధ ఉండకపోతే ఏమిటో సార్. ఒక ప్రైవేటు సంస్థతోని ఒక రైతు అనుసంధానంగా ఈ విధంగా వ్యవసాయం చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుందా కాదా? తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది కాదు. అది ఈజీగా అమ్ముడుపోవాలి, ఆయనకు జేబులో పైసలు రావాలి. ఈ ప్రైవేట్ సంస్థలతోని డైరెక్ట్ రైతుని అనుసంధానం చేయొద్దని చెప్పేసి ఈ పార్టీలు అంటారు. ఎంతో ఎన్ని ఎకరాలు పెడతారు సార్? ఎంతో కొంతే కదా, మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? అయితే ఆ చట్టంలో ఏమున్నాయి అనేది మీ వరకు చేరాలి కదా. అందరికి తెలియదు. ఏ పంటకు ఎంత పిండేయాలి అనేది కూడా అవగాహన లేకుండా అయిపోతాం సార్. అట్లా కూడా నష్టపోతాను రైతు. గోవుల ద్వారా వ్యవసాయం చేయడం అనేది అసలు సాధ్యమవుతుందా? నాకు ఒక 15 ఉండే సార్, ఒక్కటి కూడా లేదు. చౌడుదేలిన భూములు చాలా ఉన్నాయి, ఉప్పుదేలిన భూములు చాలా ఉన్నాయి. భూమిని సారం చేసుకోవడానికి పెంచుకోవడం అనేది ఒక మంచి ఆలోచననే. తప్పదయా మీరు కంపల్సరీ కావడం, లేకుంటే మీరు పశువులు పెంచుకోవాలి అట్లాంటి వాళ్ళు పాల కోసం కాదు, కేవలం భూమి కోసం. భూమి కోసం. అయితే సేంద్రియ వ్యవసాయం చేయడంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటి? 10 ఎకరాలు వేస్తే నీకు అలా 10 క్వింటాలు కాకుంటే రైతు చేయడానికి ఎట్లా సిద్ధపడతాడు? మరి అట్లాంటి కెమికల్స్ వాడినప్పుడు ఇక మనకు ఈ క్యాన్సర్లు అనేది ఏం సార్? సేమ్ రైతు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆయన కుటుంబం కోసం కనుక స్టార్ట్ చేస్తే పక్కోడు చూసి ఖచ్చితంగా చేసుకుంటాం. మందులు అయినప్పుడు ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేయడము. ప్రతి రైతు పొలం దగ్గర ఉంటారు. మల్కాపూర్ అనే విలేజ్లో ఎన్నిసార్లనైనా పెట్టుకో ప్లేట్ల మటన్ అయినా పెడతాం, చికెన్ అయినా పెడతాం ఫంక్షన్లలో, కానీ ప్లేట్లో ఏమీ ఉండదు అనేది మా యొక్క ఎజెండా. మీరు వ్యవసాయం పైన ఎందుకు ఆధారపడ్డారు? స్కూల్ పెట్టినా ఎత్తేసినా కూడా వ్యవసాయం ఎప్పుడు తగ్గలేదు సార్. చెప్పిందే తడవుగా వెంబడే కర్షక నేస్తామని ఒక క్రియేట్ చేసి ఒక నెల లోపలనే 1000 మెంబర్స్ వచ్చింది, సబ్స్క్రైబ్ అయ్యారు. బొమ్మ దించడం అలవాటు సార్. ఎవరు ఇక్కడ ఏ బొమ్మ కనబడి చిన్నదైనా కూడా ఏదైనా 4 గీతలు గీసి దానికి కూడా నా ఆలోచన అని పేరు కూడా పెట్టాను సార్. రేపు ఆహారం పండించే వాళ్ళ అవసరం అయితే ఖచ్చితంగా మన దేశానికి ఉంది, అంటే ప్రపంచానికి ఉంది. భూమి నుంచే స్టార్ట్ చేయండి. ఏదైనా మంచిగా కోళ్ళ ఫారాలు పెట్టుకోవచ్చు, మంచి ఏదైనా మీరు చూస్ చేసుకున్న పంటలు పండియచ్చు. చదువుకున్నాడు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాడు అనే విధంగా ట్రెండ్ చేంజ్ చేయాలి. సేంద్రియం వైపు పోవచ్చు, మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. మనకు మనం కాపాడుకుంటూ మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని కూడా కాపాడవచ్చు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో చదువుకున్న యువత ఎవరు కూడా వ్యవసాయాన్ని కెరియర్గా ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే నిజంగా వ్యవసాయాన్ని కెరియర్గా ఎంచుకోవడం అనేది అసలు సాధ్యం అవుతుందా? సపోజ్గా వ్యవసాయం చేయాలంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విధానాలు ఏంటి, తర్వాత వ్యవసాయం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, తర్వాత వీటికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి, ఇలాంటి విషయాలపై ఈరోజు మన స్టూడియోలో జనగామ జిల్లాకు చెందిన ఒక రైతు ఉన్నారు. వారితో మనం పాడ్కాస్ట్ చేయబోతున్నాము. వారి పేరు కేసిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి గారు. వారు కర్షక నేస్తం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు మంచి మంచి అవగాహన వీడియోలు వారు చేస్తున్నారు. వారితో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు యువర్ స్టూడియో సార్. ఓకే సార్. ఒక రైతు మా స్టూడియోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సార్, వ్యవసాయం పట్ల అంటే వ్యవసాయ విధానాలు ఇవి అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళకు తెలియజేయాలి. చాలామంది ఏం చేస్తారంటే రైతుల పైన ఒక కైండ్ ఆఫ్ సింపతి చూపిస్తారు, కానీ ఎవరు కూడా వ్యవసాయం చేయరు వారు, కానీ సింపతి చూపిస్తారు. కానీ నిజాలు ఏంటనేవి అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకు తెలియాలి, అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకు తెలియాలి. తర్వాత యువత సపోజ్గా వాళ్ళు వ్యవసాయాన్ని కెరియర్గా ఎంచుకోవడం అనేది సాధ్యమవుతుందా లేదా, ఇలాంటి విషయాలు మీతో చర్చించాలనుకుంటున్నాను. ఓకే సార్. అయితే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇదే, అసలు వ్యవసాయం అనేది నేటి యువత కెరియర్గా ఎంచుకోవడం అనేది సాధ్యమవుతుందా? సార్, యాక్చువల్గా ఏంటంటే రైతే రాజు అనేటటువంటి విధానాలను పేపర్లు కానీ, మీడియాలు కానీ, నాయకులు కానీ రైతును వాడుకోవడమే జరుగుతుంది. కానీ లోతుగా వెళ్ళి చూస్తే ఏంటంటే ఏ చదువుకున్న యువకులు కానీ, ఏ చేద్దామనే ఇంట్రెస్ట్ ఉన్న రైతు బిడ్డలు కానీ వ్యవసాయం వైపు పోవాలంటేనే ఒక భయం, ఒక ఏంటంటే చాలా భయపడతాను. కారణాలు ఏంటంటే వాళ్ళ తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి వ్యవసాయం చేస్తా అంటే దాంట్లో బాగోగులు, దాని మంచి చెడులు వాళ్ళు చూస్తారు.
హ్మ్. ఎంతో కష్టపడి ఒక 4 నెలలు పంట తీసి, 5 నెలలు కష్టపడి పంట తీసి, 6 నెలల పంటలు కూడా ఉంటాయి కదా! తీస్తే మన పెట్టుబడి ఎంతయితదో దాంట్లో కనీసం 10% కూడా మిగలకుండా పోతాంది. హుహు. అట్లాంటప్పుడు వాళ్ళు అటు సుముఖత అటు పోవడానికి ఇష్టపడతలేరు వాళ్ళు. హ్మ్. కారణాలు చాలా అనేకం ఉన్నాయి సార్. మనం సీడ్ కొన్న దగ్గర నుంచెల్లి హ్మ్. ఏ విత్తనమైనా గానీ, మేజ్ గానీ, బ్రింజాల్ గానీ, కాటన్ గానీ, ప్యాడీ గానీ, విత్తనం కొన్న దగ్గర నుంచెల్లి హార్వెస్టింగ్ అయ్యే వరకు లెక్కలు చూస్తే మనము 4 మంత్స్‌లో పండించినటువంటి పంటకు మళ్ళా మనం లాభం చూస్తే ఏందంటే ఆహ్, అసలు మనం ఇంట్రెస్ట్ పెట్టి తెచ్చి పెట్టుబడి పెట్టి ఆ ఇంట్రెస్ట్ మందం కూడా రావడం లేదు. హుహు. ఆ కారణాల వల్ల అంటే మనం హరిత విప్లవం పుణ్యమా అని ఏందంటే ఎక్కువ పంటలు పండియాలి, ఎక్కువ దిగుబడులు ఆహ్, తీయాలి. తీయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌తోని హైబ్రిడ్స్ వచ్చినాయి సార్. ఓకే. హైబ్రిడ్స్ వచ్చిన దగ్గర నుంచెల్లి పంటలు బాగానే పండిస్తారు. దానికి తగ్గట్టుగా ఏందంటే రసాయనిక ఎరువులు వాడడం, అసలు బయో వైపు ఎవరు పోకపోవడము, హ్మ్. సేంద్రియ వ్యవసాయం చేయకపోవడం వల్ల కరెక్టే బాగానే పండుతాన్నాయి. పండుతాన్నాయి గానీ ఆ మందం కూడా అంటే వాటి ఖర్చులకు తగ్గట్టుగా ఫలితం అనేది రాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఈ మధ్యలో ఈ 10 ఇయర్స్‌ని బట్టి ఏందంటే, సరే ఎంతో కొంత వనరులు వాటర్ సోర్సెస్ కూడా పెరిగినాయి. హ్మ్. అదే విధంగా విద్యుత్తు కూడా ఎంతో కొంత అంటే అవును. అందరికి 100% కాకున్నా కూడా జస్ట్ 60, 70% వాటర్ గానీ, విద్యుత్తు గానీ అనుకూలంగా ఉన్నది. అయితే రైతులు ఏం చేస్తారంటే, ఒకే ఒక పంట వైపు మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఒకే ఒక పంట వైపు వాళ్ళు మొగ్గు చూపడం జరుగుతాంది. ఆ వరి. పంట ఏందంటే వరి. హ్మ్. వరి ఏందంటే ఇంతకుముందు ఎట్లా ఉండేది సార్ వైరు పెట్టితే మనము నాటేసి దాంట్లో మనం మాన్యువల్‌గా అంటే మనుషులతోని ఆడ కూలీలతోని కలుపు తీయించడము. హ్మ్. హ్మ్. వరి కోతలప్పుడు కూడా ఆడ కూలీలతోని కోయించడము. కోసి పడుగు పెట్టడము. ఒక 2, 3 రోజులు కోసుడు, ఒక 2, 3 రోజులు పడుగు పెట్టడము. ఒక 2, 3 రోజులు ఏందంటే ఎడ్లతోని, పశువులతోని తొక్కియడము. అది రాను రాను ట్రాక్టర్‌లొచ్చినాయి. ట్రాక్టర్‌లతోని బంతి తొక్కడము. అది కొద్దిగా ఈజీ అయిపోయింది. హ్మ్. ఇంకా రాను రాను జస్ట్ ఈ మధ్యలో ఈ 5, 6 నెలల కాంచెల్లి హార్వెస్టర్స్ వచ్చినాయి. అవును. అది ఈజీ అయిపోయింది రైతుకు. ఇప్పుడు డ్రోన్‌లు గూడా వచ్చినాయి. డ్రోన్‌లొచ్చినాయి సార్. హ్మ్. అంటే మందు కొట్టడానికి డ్రోన్‌లొచ్చినాయి. హ్మ్. చల్లడానికి, విత్తనాలు చల్లడానికైనా ఇప్పుడు నాటేసే పద్ధతులు కూడా పోయినాయి. ఇప్పుడు ఈ వెదజల్లి కూడా వరి హ్మ్. పండించేటటువంటి కరెక్ట్. రైతులున్నారు. దాంట్లో కూడా 28 క్వింటాల్స్, 25 క్వింటాల్స్ తీసిన రైతులు కూడా ఉన్నారు. హ్మ్. అయితే ఏందంటే, రైతు అనేవాళ్ళు ముఖ్యంగా యువత ఓన్లీ పొలం పెడదాం. హ్మ్. పొలం పెట్టి ఇంకా వేరే ఏదైనా పని చేద్దాం. హ్మ్. కానీ మొక్కజొన్నేద్దాము, దాన్ని పట్టుదలతోని సాధించుదాము, గుంటకలు కొడదాము, మందులు కొడదాం అనేటటువంటి కాన్సెప్ట్‌కి వాళ్ళు ఎళ్ళిపోతలేరు. అటువైపు దృష్టి పెడతలేరు. అంటే పంట వైవిధ్యం అనేది ఎవరు ఎంచుకోవట్లేదు. ఎంచుకోవడం లేదు. ఈజీ కోసం చూస్తాను. హ్మ్. హ్మ్. ప్యాడీ ఇప్పుడు ఈజీ అయిపోయింది సార్. చాలా కరెక్ట్. చాలా చాలా ఈజీ అయిపోయింది. అవును. నాటి ఏసినాము అంటే, విద జల్లినాము అంటే, మళ్ళా హార్వెస్టింగ్ చేసేటప్పుడు హార్వెస్టింగ్ వత్తాంది. జస్ట్ ఆడ మబ్బులొచ్చినయి గూడా వత్తన్నాయి అన్నా గూడా, హ్మ్. తొందరలో జస్ట్ గంట సేపట్లో కోసేస్తాను. అంటే వాటిని తడవకుండా గూడా చూసుకున్న అంత ఈజీ అయిపోయిందన్నట్టు. ఏది ఒక ప్యాడీ. ప్యాడీ. మిగతాది ఏదైనా చూడండి మీరు. కాటన్ గాని, కాటన్‌కేంది గులాబీ రంగు పురుగొస్తాంది. అది హుహు. మనం అనుకున్న దిగుబడులు వస్తలేవు. హుహు. ఒక్కొక్క రైతుకు 10, 15 క్వింటాలు గావాలి. 5 క్వింటాలు, 4 క్వింటాలు, 3 క్వింటాలు పెట్టుబడి రాని రైతులు కూడా ఉన్నారు. హుహు. అదే చిల్లీస్ తీసుకుందాం. చిల్లీస్ తీసుకుంటే ఏంది, అది నల్ల తామర పురుగులు బాగా అటాక్ చేస్తున్నాయి 3 ఇయర్స్ బట్టి. హుహు. దానికి ఎన్ని మందులు జెమినీ వైరస్ హుహు. ఎన్ని మందులు ఎంత మార్చి మార్చి మందులు కొత్త కొత్త మందులొచ్చినా గూడా మార్చి మార్చి కొట్టినా గూడా ఆ రైతుకు దాంట్లో నష్టపోతారు. మళ్ళా ఇంకొకటేంటి సార్ ధీమా అనేది ఉండాలి. ఇప్పుడు రైతు నేను పండించినా దీనికి ఒక 20,000 ఉండాలి చిల్లీస్ ఒక క్వింటాల్‌కు. హ్మ్. ఎంతున్నది సార్ లాస్ట్ ఇయర్ 20, 22,000 పోయింది. ఇప్పుడు 10, 12,000 ఉన్నది. హుహు. 50% తగ్గిపోయింది. మద్దతు పెట్టుబడి ధర. సేమ్. లాస్ట్ ఇయర్ 20,000 వచ్చినప్పుడు పెట్టుబడి సేము. హ్మ్. ఇప్పుడు 10,000 వచ్చినప్పుడు కూడా పెట్టుబడి సేమ్. హ్మ్. ఆయనకు లాభం ఎక్కడినుంచెలొస్తది? కరెక్ట్. ఈ విధంగా అటు పోవడానికి ఆయనకు ధైర్యం అనేది కోల్పోతాండు రైతు. చాలా ఓకే. కష్టాలలో ఉన్న రైతులే ఉన్నారు గానీ, సక్సెస్ స్టోరీలు ఏదో వ్యవసాయంలో ఇన్ని లక్షలు సంపాదించినా, కోట్లు సంపాదించినా అనేది మాత్రం అవాస్తవం అని నేను ఒక రైతుగా ఒక అనుభవం తిన్న ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీతోని విన్నవించుకోవడం జరుగుతాంది. ఓకే. కానీ ఇప్పుడు భవిష్యత్తుల ఆహారం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. కంపల్సరీ. ఇప్పుడు ఇప్పటి వరకైతే మీలాంటి వాళ్ళు ఎంతోమంది వ్యవసాయం చేసి పండిస్తున్నారు. మా ఆకలి తీరుస్తున్నారు. కానీ రాబోయే భవిష్యత్తులో అసలు రైతు అనేవాడు లేకుంటే వీరందరికీ ఆకలి తీర్చడానికి మళ్ళీ కార్పొరేట్‌లో దిగాల్సొస్తది. అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరైతే వ్యవసాయం చేయాలి. అయితే ఇప్పుడు అంటే మీరు ఉన్నటువంటి సమస్యలు జెప్పిండ్రు. అయితే దీనికి పరిష్కార మార్గాలేంటివి అనేవి మీరు చెప్పిర్రనుకోండి. అంటే ఒక అంటే ధైర్యం గలుగుతది. అంటే వ్యవసాయం చేయాలి అనుకునే వారికి. అయితే వీటికి పరిష్కార మార్గాలు ఏమున్నాయంటారు? పరిష్కారాలంటే సార్
ఇప్పుడు ఇంతకుముందు పాత గవర్నమెంట్లు ఏం చేసేదంటే అన్ని సబ్సిడీలు ఇచ్చేది. ఎంతో కొంత 50%, 40%, 30% ప్రతిదీ ఏది జనుములు తీసుకున్నా, ఈ పల్లీలు తీసుకున్నా, విత్తనాలు ఏదైనా కానీ ఓ 30%, 20% అట్లా ఉండేది. అదేవిధంగా మనకు పైప్ లైన్లు కావాలన్నా కూడా వాళ్ళకు అంటే పైప్ లైన్ మోటార్లు సబ్సిడీ ఇచ్చేది, ఆ పైపులు సబ్సిడీ ఇచ్చేది, డ్రిప్ సబ్సిడీ ఇచ్చేది, 90-80% ఇచ్చేది. అది 5 years 10 years నుంచి వెళ్ళి అది మొత్తమే ఎత్తేసింది. అంటే అట్లాంటి వనరులు కల్పించడం లేదు, గవర్నమెంట్లు కల్పించడం లేదు, రైతుకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకటి ఏంటి సార్, ఫసల్ బీమా యోజన అనేది పేపర్ మందము గవర్నమెంట్ ప్రకటించడం మందమే ఉంటుంది, కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఈ 10 years బట్టి ఒక్క రైతు కూడా నేను బీమా తీసుకున్నా, ఈ పంట నష్టపోయినా, నేను తెగులు వచ్చింది, అదేవిధంగా పురుగుల దాడి ఎదుర్కోలేక పంట నష్టపోయినా, రాళ్ళు పడ్డాయి అనే ఒక్క రైతు కూడా నీకు అది ఆ బీమా అనేది చెందలేదు. ఓకే, కంపల్సరీ దాని మీద దృష్టి పెట్టి బీమా అనేది ఇంపార్టెంట్. రైతుకు బీమా అనేది పంటల బీమా కనుక చేస్తే, అదేవిధంగా ఈ సబ్సిడీలు కనుక ఇస్తే అంటే ఇప్పుడు సమస్య ఏంటి యాక్చువల్గా ఈ ఫసల్ బీమా యోజన కల్పించడానికి వచ్చినటువంటి సమస్య ఏంటి? సమస్య అంటే అది గవర్నమెంట్ దగ్గరనే ఉంటుంది సార్. అది మరి ఎందుకు చేస్తలేరు ఏందో, కానీ ఇప్పుడు ఫ్రీగానే చేసినా ఏం లేదు సార్. కాదంటే కొంత సబ్సిడీ ఓ 50% మనం కొంత కట్టమంటే, కొంత ప్రీమియం కట్టమంటే వాళ్ళు మొత్తం చేసేటట్టుగా చేయాలి. ప్రీమియం కట్టడానికి రైతులు ఎట్లా సిద్ధంగా ఉన్నారు సార్, ఉన్నారు, కానీ అది ఆచరణలకు సాధ్యం అయితే లేదు. ఆచరణ లేదు, అసలు జీరో. అది అసలే వీలైతే లేదు. ఇంకొకటి సార్, ఇంకోటి ఏంటంటే ఎంఎస్పి అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రతి పంటకు ఉండాలి. ఉన్నాయి కానీ ఓన్లీ ప్యాడీకి తప్ప ఏ పంటకు కూడా మనకు సరి అయినటువంటి ఎంఎస్పి ఏ పంటకు కూడా వాళ్ళు కల్పించడం లేదు. ఇది మాత్రం ఏంటంటే ఒక ప్యాడీకి మాత్రం ఐకేపీ వాళ్ళు కొంటారు కదా, అది ఈజీ అయిపోతుంది. రైతుకు అది తీసుకుపోతాడు, మంచిగా ఎండబోస్తాడు, జస్ట్ 2-3 రోజులలోనే ఎండబోయడం మార్కెట్లో. అంటే ఐకేపీ వాళ్ళు తీసుకుంటారు, ఆ మిల్లులలో వేస్తారు, 3 రోజులలో మనకు 3-4 రోజులలో డబ్బులు వస్తాను. ఈజీ అయిపోయింది అన్నట్టు. ప్యాడీ అనేది 90% ఈజీ అయిపోయింది. ఆ పనికి చేస్తాడు నీళ్ళు ఉన్నోళ్ళు, కొంత ఎంతో ఎకరమో 2 ఎకరాలు 10 పెట్టున్నారు, 20 పెట్టున్నారు, అటు పెట్టుకొని వేరే పనులకు మొగ్గు చూపుతారు. ఆటో తోలుతారు, వెహికల్ నడుపుకుంటారు, ఇంకా మళ్ళాంటి ఏమైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక పని మీద పోతారు. అది ఈజీ అయిపోయింది అన్నట్టు. పంట పండియడం, ప్యాడీ పండియడం ఈజీ అయిపోయింది. అది 10,000 లాభం రాని సార్ ఒక ఎకరానికి, అటే మొగ్గు చూపుతాను. కానీ నీకు ఈ 50,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి అని టమాటాలు కానీ గిమాటాలు కానీ గింజలు తీయడం, సీడ్ తీయడం, ఆ వైపున అసలు దృష్టే పెడతలేరు రైతు. ఓకే, కారణాలు ఇవి. ఓకే, అయితే ఇంకొకటి నాకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే, చాలామంది రైతుల దగ్గర అంటే వ్యవసాయ విధానం పైన అంటే పంటల ఎంపికలో కానీ, లేకపోతే అంటే పెట్టుబడి పెట్టడము, లేకపోతే భూమి యొక్క సారాన్ని పెంచడము, ఇట్లాంటి విషయాలపై కొంత అవగాహన లేకపోవడము అతి ముఖ్యమైనటువంటి సమస్యగా నాకు అనిపిస్తుంది. ప్రధాన సమస్య సార్. ఇంకొకటి ఏంటంటే, అసలు యాక్చువల్గా మార్కెట్లో మన యొక్క పంట అవసరం ఉందా లేదా అనే దాన్ని బట్టి మీరు అంటున్నట్టు ఎంఎస్పి అన్నారు కదా. సో అంటే కొన్ని వాటికేమో అంటే ధాన్యాలకు ముఖ్యంగా ఇవ్వడానికి వస్తుంది, ధాన్యాలకు లేకపోతే పప్పులకు ఎంఎస్పి ఇవ్వడానికి వస్తుంది. ఈ కూరగాయలకు వీటికైతే ఎంఎస్పి అనేది సాధ్యం కాదు, పండ్లకిన సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఎంఎస్పి అనేది ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉంటే దానికి ఆటోమేటిక్గా రేట్ అనేది వస్తుంది. అసలు డిమాండ్ లేనప్పుడు ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి డబ్బు ఇవ్వగలుగుతుంది ఎంఎస్పి కింద? ఉన్నదానికి కూడా చేసేటట్టు లేరు సార్ వాళ్ళు. ఇప్పుడు కాటన్ ఉన్నది, సిసిఐ ఉన్నది, సిసిఐ కొనాలి మొత్తం కంప్లీట్గా కాటన్ రైతుల దగ్గర కొనాలి. ఎవరు 10% కూడా కొంటలేరు. సిసిఐ అనేది కనబడదే, జస్ట్ ఒక 15 రోజులలో, నెల రోజులలో, 1 రోజు 2 రోజులు కనబడతారు. కానీ ప్రైవేటు మిల్లులకి తీసుకుపోయి రైతు అనే వాళ్ళు తీసుకుపోయి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాడు. అది తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది కాదు, అది ఈజీగా అమ్ముడు పోవాలి, ఆయనకు జేబులో పైసలు రావాలి. అది తక్కువ అనేది ఏం లేదు, వాళ్ళు కూడా అంతే. సిసిఐ ఎంత పెడతానో అంతే పెడతాను వాళ్ళు కూడా. ఓకే, అట్లా. కానీ ఇంకొకటి సార్, అవగాహన అనేది కూడా రైతుల దగ్గర లేకుండా అయిపోయింది. లేకుండా అంటే అందరూ తెలిసిన వాళ్ళు ఉండరు. ఎంత చదువుకున్నా, చదువు రాకున్నా, అసలే చదువు రాని వాళ్ళకు అయినా, చదువుకున్నకైనా కూడా అంత ఈజీగా వ్యవసాయంలో అవగాహన, వ్యవసాయంలో ఆ పద్ధతులు ఏంటి, ఇప్పుడు నేల ఉన్నది సార్, నేల pH వాల్యూ ఉంటుంది దాంట్లో, అది ఎంత ఉండాలి, ఏ పంటకి ఎంత ఉండాలి, అసలు భూమిలో అన్ని పోషకాలు సమపాలలో ఉన్నాయా, అది టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేసే నాదులు లేడు, చేయించే నాదులు లేడు. ఏఓలను ఉన్నారు, ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏఓస్ ఉన్నారు, ఏది మండలంలో ఉంటారు, ఏడీలు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే రైతులతోని అది అవగాహన కల్పించడం. ఈ పంట మీరు వేయండి, ఈ పంటలో లాభాలు బాగున్నాయి,
దీనికి మార్కెట్లో విలువ ఉన్నది, మీరు ఈ భూమిలో వేయండి, మల్కాపూర్లో ఈ భూమి ఉన్నది, ఎర్ర సాయిల్ ఉన్నది, ఇదే ఏం రా అని చెప్పాలి. వాళ్ళు ఎర్ర సాయిల్ కాదు, నల్ల సాయిల్ కాదు, ఏ సాయిల్ అయినా కానీ ఇంత వరి పెట్టుకుంటాడో అయిపోతాను. మరి వాళ్ళు ఎక్కడ పోతారా అంటే వాళ్ళ పాపం వాళ్ళని కూడా అంటట్లేదు సార్. ఏ రైతు పోయి అయినా వాళ్ళని క్వశ్చన్ ఏం చేస్తానంటే, నా పంటకి ఇట్లా తెగులు వచ్చింది సార్, ఈ పురుగు వచ్చింది సార్ ఇది అని చెప్పడం కాదు, నాకు రైతు బంధు వల్లే సార్, నాకు రుణమాఫీ కాలేదు సార్ అని వాళ్ళని అట్లా డైవర్ట్ చేసి గవర్నమెంట్ అదే పని చెప్తుంది, రైతు పోయి కూడా అదే పని అడుగుతాడు. వాళ్ళు ఏం చేయలేకపోతాను పాపం. మనకు ఉన్నారు వాళ్ళు, సలహాలు ఇవ్వడానికే ఉన్నారు, వాళ్ళు చదువుకొని వచ్చారు కాబట్టి మనకు ఏ క్వశ్చన్ వేసినా వాళ్ళు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చూడండి మీరు, అది అక్కడ పని జరుగుతలేదు. కరెక్ట్, అందరూ రైతు బంధు మాత్రమే అడుగుతున్నారు కానీ ఈ వ్యవసాయ సమస్య అసలు పంటకు వచ్చిన తెగులు, పంటకు వచ్చిన కష్టము నష్టము ఏది ఆయన అడగడం లేదు. ఇంకా జనువులు ఉన్నాయా లేకుంటే పెసలు ఉన్నాయా సార్, నేను ఏ వెరైటీ వేయాలి, ఏది క్లిక్ అయింది, ఇప్పుడు కొత్తగా ఏమైనా వెరైటీలు వంగడాలు వచ్చినాయా, వాటిని నేను ఏం అనే అడిగే నాదులు లేదు సార్. నాతో సహా ఎవ్వరూ అడగడం లేదు, వాళ్ళు ఆ పని చెప్పడం లేదు, వీళ్ళు అడగడం లేదు. మంచి మంచి వెరైటీలు వస్తున్నాయి సార్. ఇప్పుడు మనం భూమిని సేంద్రియంగా తయారు చేయాలంటే మన గ్రీన్ డ్రామ్ ఉన్నది, పెసళ్ళు ఉన్నాయి, పెసళ్ళల్లో WGL 42 అని ఒకటి వెరైటీ తీసింది. 7 క్వింటాల్స్ నుండి 12 క్వింటాల్ 12 క్వింటాల్స్ వరకు వచ్చేటటువంటి దమ్మున్న వెరైటీ అది. దానికి ఈ పండాకు తెగులు ఇట్లాంటివి ఏమి రావు. అది వేసుకొని భూమిని సారం చేసుకోవచ్చు. జస్ట్ 70 రోజుల నుంచి 90 రోజులలో ఆ పంట కాలం అయిపోతుంది. చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు. ఇంకొక పెద్ద ప్రధాన సమస్య వచ్చింది సార్ మనకు, అంటే మన తెలంగాణలో మాత్రం నేను ప్రతి గ్రామంలో చూస్తానా, కొన్ని ఏరియాలు తిరగడం అనే క్షేత్రాలకు పోతా అంటే తెలుస్తుంది. ముఖ్యమైనది కోతుల సమస్య బాగా అయిపోయింది సార్. అది ప్రధానమైనటువంటి సమస్య రైతుకున్నది. కొంత మనం మోటివేషన్ చేస్తే, మనం ఇన్ఫాక్ట్ కల్పిస్తే, అవగాహన వాళ్ళకి చెప్తే కొంత పంటలను మారవచ్చు, ప్యాడే కాకుండా వేరే చేయొచ్చు. కానీ అక్కడ పెద్ద సమస్య కోతుల సమస్య వచ్చిన్నది. అది ప్యాడీని కూడా మొగులు తీయడము, పీకేసి. అయితే కోతుల బెడద వల్ల అంటే ఏ పంటలకు ముఖ్యంగా ఈ సమస్య ఉందంటారు? అంటే ఏ పంటలు వేస్తే కోతుల నుంచి మనము రక్షించలేకపోతున్నాం? ఓన్లీ నాకు తెలిసి చిక్కుడును కొద్దిగా ఏమన్నాయి సార్, బెండను ఏమన్నాయి, కానీ ప్రతి పంటను అది ఖరాబ్ చేస్తాయి. ఇది ఆఖరకు కాటన్తో సహా, కాటన్ కాయలను మొత్తం పగలదీసి తింటాయి. బెండకాయ, మన బీరకాయ తింటాయి, పొట్లకాయ తింటాయి, టమాటా తింటాయి, వంకాయని తింటాయి, ఆలుగడ్డ కింద ఉన్న ఆలుగడ్డని తింటాయి, కింద లోపల గ్రౌండ్ లో ఉన్నటువంటి ఉల్లిగడ్డని తింటాయి. అది తిననేది నష్టపెట్టలేనటువంటిది ఏ కూరగాయ లేదు, ఏ పంట లేదు. ప్రతిదాన్ని డ్యామేజ్ చేస్తారు సార్. పాలకూర వేసినప్పుడు ఆకుకూరలే కదా, దానికి ఏం లేదు, కొత్తిమీర ఆకుకూరే కదా, దాన్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. అయితే దీన్ని బట్టి చూస్తే వ్యవసాయ ఉత్పత్తి పరంగా ఎంతో నష్టం జరుగుతుంది. చాలా ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నట్టు అంటే ఇన్ని వేల గ్రామాలల్లో అన్ని గ్రామాలకు ఈ సమస్య అయితే ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా సార్ ఆల్మోస్ట్ ఉన్నట్టే. మరి దీనిపై ప్రభుత్వం ఏ రకమైనటువంటి పరిష్కార మార్గాలు వెతకలేదు. చాలా అంటే పేపర్లలో వాళ్ళు రైతులు గొగ్గోలు పెడతాను, మా ఊళ్ళో సమస్య ఉన్నది. ఇప్పుడు ఏదో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా నేను గెలిపిస్తామయ్యా, కానీ కోతులు లేకుండా చేయని వాళ్ళు ఒక ఎజెండా పెడతాను. ఆయన కాబోయేటోళ్ళు 2-3 ఎందరన్నా రాండి, మిమ్మల్ని ఈ సమస్య మొత్తం మీరు ఇన్ని లక్షలన్నా కానీ తీసేస్తామనంటే నేను సర్పంచ్గా ఎన్నో మాసాలు చెప్తామంటారు. అంటే అంతటి తీవ్రమైన సమస్య ఉన్నది. మరి ఇది ప్రభుత్వం దగ్గరికి చేరలేదు, ఈ సమస్య చేరలేదు సార్. చేరదా తెలియదా కానీ దానికి మరి వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏందో. అది అంటే ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య సార్ ఇప్పుడు మనం. ఎందుకంటే చాలా మంది కోతుల సమస్య వల్ల వ్యవసాయాన్ని వదిలిపెట్టుకొని అంటే పొలాన్ని వాడుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు చాలా ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక 3 ఎకరాల మ్యాంగో ఉన్నా సార్. 4 years ₹1,00,000 ఇచ్చేది. 4 years వాటికే ఇచ్చి పెట్టిన, వాటినే కావాలి ఉంచింది. అంత అంటే ఉద్యానవనాలకు కూడా ఈ సమస్య ఉంది, పెద్ద సమస్య ఉన్నది. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏ రైతు అయినా ఏ పంటకు ఎంత పిండి వేయాలి, ఏ పంటకు ఎంత మోతాదులో క్వాంటిటీ ఎంత కొట్టాలి అనేది కూడా అవగాహన లేకుండా అయిపోతాం సార్. ఒక యూరియా ఒక ప్యాడీకి 90 కిలోలు వేయాలి. వాళ్ళు 90 కిలోలు కదా సార్, 2 క్వింటాల్ 200 కిలోలు ఇస్తాను ఒక్కొక్క రైతు. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. ఎంబడే మనకు రైతుకు తెలుస్తలేదు, కానీ పంటలో వేయంగానే తెల్లారలేదు మరణాన్ని మించాలి తప్పకుండా దానికి దోమపోట అయినా వస్తుంది, లేకుంటే అగ్గి తెగులు అయినా వస్తుంది, లేకుంటే మెడవిరిపైన వస్తుంది, ఏదో ఒక తెగులు వస్తుంది సార్ మీరు అధికంగా యూరియా వాడితే. అది వద్దురా నాయన అని చెప్పేటటువంటి ఏఓలు కానీ శాస్త్రవేత్తలు కానీ అందుబాటులో ఉండాలి, అవగాహన కల్పించాలి. కరెక్ట్, అది లేదు. అది రైతు ఎవరో మనలాంటి యూట్యూబ్ ఛానల్లో పెట్టి నాయన గిది ఇట్లరా అని మెల్లగా చెప్తే
కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఆయన చెప్పేది ఏంది మన కాడ అనే టైప్లో ఉండే రైతులు కూడా ఉంటారు. అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయిల్ హెల్త్ కార్డ్ అని తెచ్చింది కదా! ఓకే. అయితే నిజంగా సాయిల్ హెల్త్ చెక్ అనేది ఎక్కడ జరగలేదంటారా? ఎక్కడ లేదు సార్, అది అసలు అసలు ఎక్కడ కనబడతలేదు. ఓకే. నేను మొన్న ఒక ఎన్పిఎస్ఎస్ అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ తీసింది సార్. అంటే ఏంటంటే పంటకు ఏ పంట అది, ఏ పంటకు ఏ రోగం వస్తే ఏం మందు కొట్టాలనేది ఒక యాప్. అది చాలా మంచి కరెక్ట్ సక్సెస్ఫుల్ యాప్. అది రైతుల దగ్గరికి చేరాలి. అయితే నాకు ఒక మేడం, సునీత మేడం అని అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసిండ్రు, హైదరాబాద్కు వచ్చిన సార్. అక్కడ ఆ యాప్ ఏంటంటే నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అని, ఎన్పిఎస్ఎస్ ఆ యాప్ పేరు. మనము ఫోటో ఇప్పుడు ప్యాడీ దగ్గర పోయినాం, ప్యాడీ దగ్గర పోయి నీకు ఏ రోగం ఉన్నదని తెలవడానికి ఆ ప్యాడీకి ఒక ఫోటో తీసి మనం అప్లోడ్ చేస్తే జస్ట్ 2 మినిట్స్లో, 2 మినిట్స్, 1 మినిట్ 2 మినిట్స్లో ప్యాడీ ఆ పంట పేరు చెప్తుంది. అది దానికి వచ్చింది ఏంటిది, బ్లాస్ట్, రైస్ బ్లాస్ట్. ఆ పంట వచ్చిన దాని తెగులు చెప్తుంది. దానికి ఏం మందు కొట్టాలి, ఏం తగ్గించాలి, ఏం కొట్టాలి, ఎన్ని రోజులలో ఎన్నిసార్లు కొట్టాలి, అది చెప్తాను సార్. అది ఇంగ్లీష్లో ఉంటుంది, కాదంటే తెలుగులో కూడా దాన్ని మార్దామని అన్నారు వాళ్ళు, మేడం వాళ్ళు, వాళ్ళంతా. అది రైతుల దగ్గరికి పోవాలి. రైతుల దగ్గరికి ఎట్లా పోవాలి, నేను అంటే దాన్ని పెట్టిన సార్, నేను యూట్యూబ్లో పెట్టిన వీడియో చేసి పెట్టిన ఒక 4.9 K అంటే వాళ్ళు చూసిండ్రు, ఒక 5,000 మంది చూసిండ్రు. ఓకే. అట్లా ప్రజలకు అవగాహన కల్పించాలి. అది ఏం చదువు వచ్చినా ఏం కాదు, చదువు రాకుండా ఏం కాదు. ఒక స్మార్ట్ ఫోన్లు అనేది అందరికి కామన్గా అయిపోయింది. ప్రతి రైతు దగ్గర, ప్రతి కూలి దగ్గర, ప్రతి నాలి దగ్గర ఉన్నాయి. ప్రతి రైతు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. ఫోటో దించి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అదే రోగం అవుతుంది. ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్కు పోతాం, ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకు 100% ఎవరికైనా తెలుసా సార్? ఎవరికి తెలియదు. అలాంటి మామూలు రైతులే వాళ్ళు ఏదన్నా అంటే తెగులు వచ్చిందని రైతు పోయి అడిగితే వాళ్ళు ఇష్టం ఉన్నాయి 10 ఉంటాయి అలా. తెగులు మందులు 10 కాదు సార్, 50 ఉంటాయి. 50 ఇట్లా ఆయన ఏదో ఒకటి ఇస్తాడు, కానీ పర్ఫెక్ట్గా నీకు పోయేది మాత్రం ఇస్తాడని గ్యారెంటీ ఏం లేదు. అట్లా కూడా నష్టపోతాడు రైతు. కరెక్ట్. అట్లా కూడా చాలా నష్టపోయేటటువంటి రైతులు ఉన్నారు. ఇది పెద్ద సబ్జెక్టు సార్. కానీ ఏ రైతు పాపం సంతోషంగా, ఎంజాయ్గా, సుఖంగా ఉన్నాడని మాత్రం నేను మీ ఛానల్ ద్వారా నేనైతే ఒప్పుకోను సార్. ప్రతి రైతు ఏదో ఒక బాధల్లో ఉన్నాడు అని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇప్పుడు రైతు అనగానే మన న్యూస్ పేపర్లలో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఎట్లా చూపిస్తారంటే ఒక రైతు ఫోటో పెట్టి పక్కన ఒక పురి కొయ్యని చూపించడము, లేకపోతే రైతు అనగానే బీడు భూమిని చూపించడము, ఇట్లాంటివి అనేది జరుగుతాయి. కానీ ఇప్పుడు ఈరోజు మన దేశంలో ఎంతోమందికి అంటే ఉన్న అందరికీ కూడా ఆహారం అనేది దొరుకుతుంది. అంటే ఎవరో ఒకరు పండిస్తున్నారు. సో ఈ వ్యవసాయం అనేది కొన్ని తరాలుగా వారు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. అంటే మీరు అంటున్నట్టు మొత్తానికి అసలు ఆనందంగా లేరు అని ఎట్లా అనుకోవాలి? అంటే వారు ఆ వ్యవసాయం అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. సార్ చెప్తాను నేను దానికి. ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ షాప్లో పోతాం సార్, వాడు 40,000 అంటే 40,000 ఇస్తాం. ఒక 50 రూపాయలు, 100 కాదంటే 1000 రూపాయలు తగ్గిస్తాడేమో అంతే. ఒక డ్రెస్కు ఒక షాప్కు పోతాం, ఒక షాపింగ్ మాల్కి పోతాం, ఒక డ్రెస్ దగ్గరికి పోతాం, 1200 అంటాడు. అది ఫిక్స్ రేట్ సార్, దాని మీద ఉన్నంతే అంటాడు. వాడు ఏం మాట్లాడమ్మా. ఒక వైన్ షాప్ పోతాం, ఒక మందు బాటిల్ తీసుకుంటాం, 1400 అంటాడు. 1400 ఇచ్చొస్తాం, వాడు ఏం మనం లైన్ కట్టి ఇచ్చొస్తాం. ఒక కూరగాయలు అమ్మే రైతు దగ్గరికి వచ్చి ఒక టమాటా ఒక కిలోకి ఎంత అమ్మా అంటే 20 రూపాయలు అంటాడు. 15 రూపాయలకి ఇస్తావా అంటాడు. ఒక్కసారి ఆలోచించండి సార్, 15 రూపాయలకి ఇస్తా అంటాడు. 15 రూపాయల మోతాదులు ఉన్నారని ఆయన 1,00,000 రూపాయలు నౌకరీ చేస్తాను, 15 రూపాయలకి అక్కడ బార్గెనింగ్ చేసే అంత అవసరం అంటారా? ప్రతి రైతు దగ్గర చూడండి, మీరు ప్రతి బండి దగ్గర చూడండి, ప్రతి రైతు పొలంలో చూడండి, బార్గెనింగ్ చేస్తారు. రైతు అనే వరకు బార్గెనింగ్ చేస్తారు. బాధ ఉండకుంటే ఏముంటుంది సార్? అవును, కరెక్ట్. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమో, పిల్లల్ని చదివించడం కోసమో తప్పది, నేను వేరే ఏం పని చేయలేను కదా అని ఆలోచనతో ఆయన వ్యవసాయాన్ని అదే మూస పద్ధతిలో అట్లా కంటిన్యూ అవుతాడు. ఆ జీవితం మొత్తం అందులో ప్రతి ఒక్కరు అందులోనే అర్పిస్తారు. ఛాలెంజ్గా తీసుకొని నేను 1 కోటి రూపాయలు పండించిన, 50 లక్షలు పండించిన, 20 లక్షలు పండించిన అనే రైతులు లేరు సార్. అదేదో యూట్యూబ్లలో వాళ్ళు కూడా సక్సెస్ స్టోరీలు చాలా పెడతారు. సక్సెస్ స్టోరీలు కూడా లేవు. ఎక్కడన్నా 100కు 200 మందికి ఒక్క సక్సెస్ స్టోరీ ఉండొచ్చు, కానీ 90% ఫెయిల్యూర్ స్టోరీసే ఉంటాయి. అంటే సహకారం చేసే వ్యక్తులు లేరు సార్. రైతుకు బాగా సహకారం చేసి ఏదో సలహాలు ఇచ్చేటోళ్ళు లేరు, సహకారం చేసేటోళ్ళు లేరు. అంతా కొద్దిగా ఆయనను ఏదో వెలితిగా చూసే మనసులే ఎక్కువైపోయింది. నాయకులతో సహా వాడుకోవడం తప్ప
వాళ్ళకెప్పుడు రైతుకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఓకే. అయితే మీరంటున్నట్టు మనము మార్కెట్‌కి వెళ్ళి మన పంటను అమ్ముకోవాలంటే, మనం ఏదైతే కోరుకునే ధర ఉందో, ఆ ధర అనేది రావట్లేదని అంటున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితము కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టాలని చెప్పి తీసుకొచ్చింది. సో, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ప్రైవేట్ సంస్థ సపోజ్‌గా వాళ్ళకు ఇంత ఫలానా పంట, ఫలానా పంట ఇంత కావాలి. సో, వాళ్ళేం జేస్తారు, ఒక రైతు దగ్గరకొచ్చేసి ఒక కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఎట్లా అంటే పంట వేసిన కాడ నుంచి ఆహ్, పంట దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలు అంతా గూడా వాళ్ళే జేస్తారు. అయితే దానికి ఎంతైతే ధర ఉంటదో, ఆ ధరను ముందే నిర్ణయించుకొని, ఆ పంటను వాళ్ళు తీసుకొనెళ్తారు. ఈ రకమైనటువంటి కొన్ని పెట్టింది వాళ్ళు. ఓకే. ఈ చట్టంలో పెట్టింది. ఓకే. అయితే చాలామంది రైతులు అంటే కొందరు రైతులు వ్యతిరేకించారు. కొందరు రైతులు కావాలని గూడా అన్నారు. మొత్తానికి ఆ చట్టాలనేవి వెనక్కెళ్ళిపోయినాయి. అయితే ఒక ప్రైవేటు సంస్థతోని ఒక రైతు అనుసంధానంగా ఆ! ఈ విధంగా వ్యవసాయం చేస్తే అది ఎలా వర్కౌట్ అయితది? వర్కౌట్ అయితదా? కాదా? వర్కౌట్ అయితది సార్. ఎంతమందికైతది? హ్మ్. ఎన్ని జిల్లాలకైతది? ఎన్ని మండలాలకైతది? ఎన్ని గ్రామాలకైతది? అంత ఈజీ కాదు కదా! ఏదో ఒకటి కంపెనీ 1000 గ్రామాలకైతవచ్చు. మన ఎన్ని ఎన్ని వేల గ్రామాలున్నాయి. హ్మ్. అందరికి ఎట్లా వర్కౌట్ అయితది? అదే పంట ఒక్క కంపెనీ ఒకటే పంట ఒక టమాటా పెట్టమన్నాడు మీరన్నట్టు. హ్మ్. లేకుంటే ఇంకోటి వంకాయ పెట్టమన్నాడు. లేకుంటే దోస పెట్టమన్నాడు. పొట్ల, చిక్కుడు ఏదో పెట్టమన్నాడు. ఎన్ని ఎకరాలు పెడతారు సార్? ఎంతో కొంతే కదా! మిగతా వాళ్ళంతా ఏం చేయాలి? వర్కౌట్ అయితది ఓకే. అంటే వాళ్ళ లెక్క ఏందంటే, ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ ఎంతుందనేది ఇప్పుడు చివరగా మనం కొనేది ఎవరి దగ్గర? ఏదో రైతు ఒక దగ్గర. అంటే రైతు నుంచి అది ఏదో ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళడము, అక్కడి నుంచి మళ్ళీ కస్టమర్ కొనడం అనేది జరుగుతుంది. జరుగుతుంది. సో, ఇప్పుడు ఏ పంట ఎంత కావాలి అనేది, మార్కెట్‌లో ఎంత డిమాండ్ ఉందనేది, ఈ ప్రైవేట్ సంస్థలకే తెలుస్తాయి గదా! అల్టిమేట్‌లీ. అంటే ఇప్పుడు సరే ఒక రైతు టమాటా పండిస్తున్నాడు. ఇంకొక రైతు బెండ పండిస్తున్నాడు. ఇంకొక రైతు వంకాయ. ఇంకొక రైతు ఏదైనా ఒక ఫలం. అంటే ఇట్లా ధాన్యము ఇట్లా రకరకాలుగా. ఓకే. అంటే ఆ సంస్థ యొక్క అవసరాన్ని రైతు ద్వారా పండించుకొని, ఆ సంస్థ నుండి కన్జ్యూమర్‌కి అమ్ముతున్నాడు. అంటే ఈ రకంగా చేయడం అనేది ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం రైతులందరూ ఇదే అడిగిండ్రు. మాకు కొనుగోలు స్వాతంత్రం కావాలి అని. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి ఏంది? ఈ ప్రైవేట్ సంస్థలతోని డైరెక్ట్ రైతుని అనుసంధానం చేయొద్దని చెప్పేసి ఈ పార్టీలంటున్నాయి. అవును. సో, ఇప్పుడు ఇది మొత్తం ఆలోచించి చెప్పండి నాకు. అంటే ఇప్పుడు రకరకాల రైతులు, రకరకాల పంటలు అంటే వైవిధ్య పంటలను వివిధ కంపెనీలకు అనుసంధానంగా పండిస్తే వర్కౌట్ అయితదా? కాదా? వర్కౌట్ అయితది సార్. అయితది గానీ మరి అంత సాధ్యము ఇట్లా అంటే వాళ్ళు కలిపి చేయడం అనేది మరి సాధ్యం అయితది. ఏం గాదు. హ్మ్. సరే ఏమైతది ఇప్పుడు మన నాకు నల్ల ల్యాండ్ ఉన్నది. హ్మ్. దాంట్లో పండే పంటనే ఏస్తా నేను. హ్మ్. ఇప్పుడు ఆయనేదో నల్ల బండని దాన్ని ఏస్తా అంటే ఆ రైతు గూడా సుముఖంగా ఉండడు గదా! కరెక్ట్. ఒప్పుకోడు గదా! హ్మ్. అట్లాంటి దేనికి ఏ నేలలకు ఏ సంబంధమైనా ఏ పంట వేయాలనో అట్లా కార్పొరేటు చేస్తే ఏం పెద్దగా నష్టమేం కాదు. హ్మ్. కాదంటే ఏందంటే మనం అక్కడనే మళ్ళా పని మనుషులుగా మారిపోతామా అనేది ఒక డౌట్. అందుకనే పార్టీలు వ్యతిరేకించడం అనేది అదని నేను అనుకుంటున్నా. ఓకే. నా 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 యొక్క ఆలోచన. హుహు. అయితే అంటే దీని గురించి అంటే ఈ రైతు చట్టాల గురించి మీ వద్దకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందా? అంటే మీ వద్దకంటే మీ వద్దకని కాదు రైతుల వద్దకు. వచ్చింది సార్ ఇప్పుడు గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలను పెట్టింది. హ్మ్. ఆ చట్టాలను పెడితే ఏందంటే మనం ఖర్చు ఎంత పెడతాము, దాని మీద పెట్టుబడి ఎంత పెడతామో దానికి 50% కలిపి ఇస్తది అనేది ఒకటి పెట్టింది. హ్మ్. నిజమే. కానీ అది ఆచరణలో అంటే సాధ్యం గాలే. అందుకోసమే వాటిని ప్రతి పార్టీ గాని, ప్రతి రైతు గూడా వ్యతిరేకించింది. ముఖ్యంగా పంజాబు, హర్యానా వాళ్ళు అక్కడ ఒక దాదాపు 6 నెలలు, సంవత్సరం దాకా అక్కడనే ఢిల్లీకి వ్యతిరేకంగా పోయి పోరాటం జేసిండ్రు. దాన్ని హ్మ్. ఇగ చట్టాలను గవర్నమెంట్ గూడా వాపస్ తీసుకున్నది. హ్మ్. హ్మ్. అది ఇగ అంటే కొద్దిగా మంచిగా లేకుంటేనే గదా సార్. ఒక రైతుగా నా ఆలోచన అది. సరే అంటే ఒక్కొక్కరి అంటే భావన మీరనే కాదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క భావన ఒక్కొక్కరు. కేంద్ర ప్రభుత్వము రైతుల కోసమే ఒక చట్టం తీసుకొనొచ్చింది. అయితే ఆ చట్టంలో ఏమున్నాయనేవి మీ వరకు చేరాలి గదా! అంటే మీ చేరాలి. వరకంటే అందరు రైతుల వద్దకు చేరాలి గదా! చేరలేదు సార్. అది చేరలే. అందరికి తెలవదది. చాలా తెలవదు. మందికి తెలవదు. అసలే తెలవదు. ఓకే. ఒక ఎడ్యుకేటెడ్ రైతుకి తప్ప వేరే వాళ్ళు ఎవరికీ తెలవదది. ఓకే. చట్టాలు తెలవదు. ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం మాట్లాడదాము. అదేంటంటే, ఇప్పుడు భూమిలో సారం పోయిందనేది ప్రధాన సమస్య. అంటే ఇది రైతులకు సరైన అవగాహన లేకపోవడమే అనేది కూడా మీరు చెప్పిండ్రు. అయితే దీనికొక పరిష్కార మార్గం ఉంది అని కొందరు చెప్తారు. అదేంటంటే గో ఆధారిత వ్యవసాయం చేయడం వల్ల భూమిలో మళ్ళీ ఆ సారం రావడం అంటే జవం రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో, అయితే ఈ గోవులను ఆధారంగా వ్యవసాయం చేయడంలో అంటే ఈ మధ్యన చాలామందికి గోవులు లేవు నిజం చెప్పాలంటే. సో, ఈ గోవుల ద్వారా
వ్యవసాయం చేయడం అనేది అసలు సాధ్యమవుతుందా? సపోజ్ గోవుల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల కలిగేటువంటి లాభాలేంటి? అంటే మనకు వెనుకటికి ఏందంటే సార్, ప్రతి వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఓ 4 కోళ్ళు, ఓ 2 బర్రెలు, 2 ఆవులు, 2 గేదెలు, హ్మ్. అట్లా ఎడ్లు ఇట్లా ఉండి ఏమైతుందంటే వాళ్ళు నాగళ్ళు కట్టుకునేది. వాటితోని పాలు పితుక్కునేది, పాలు తీసుకునేది. వాటిని మళ్ళా వచ్చేటప్పుడు ఏం చేసేది, ఇంటికి తీసుకొచ్చేది. ఇంటికాడ హ్మ్. పాలు పిండుకొని మళ్ళా బాయికాడికి కొట్టుకుపోయేది. మనం ఎక్సర్సైజ్ అయ్యేది. అక్కడికి పోయినాక కూడా సార్, ఓ దొడ్లే కట్టేసుడని కాదు. హ్మ్. వాటిని మొత్తం శిలకలు తిప్పుకొచ్చేది. మళ్ళా సాయంత్రం అయిందంటే నైట్‌ల ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మంచిగా తాళ్ళు కట్టి, మేకులు కొట్టి తాళ్ళు కట్టి చిలకలనే పశువులను మొత్తం ఎన్ని పశువులుండని 10 ఉండని, 20 ఉండని ఎన్ని పశువులనైనా ఆ చిలకలనే కట్టేసేది. హ్మ్. కట్టేసినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ మూత్రం గాని, వాటి యొక్క పేడ గాని అందులోనే ఉండేది. కోళ్ళైనా గూడా. కోళ్ళు గూడా ఒక్కొక్కళ్ళకి మందల మందల కోళ్ళుండేది. కోళ్ళ ఎరువు గూడా. అట్లా కొందరికి గొర్రెలుండేది. హ్మ్. గొర్రెల ఎరువు గాని. గొర్రెలు మందలు పెట్టేది సార్. బాయిల దగ్గరనే ఒక నలుగురు, ఐదుగురు మంద వాళ్ళుంటారు గదా! కరెక్ట్. గొల్ల కురుమలు. వాళ్ళ మందలు అక్కడనే బాయిల దగ్గర చుట్టూ తడకలు పెట్టి అక్కడనే పండుకునేది. రైతు హ్మ్. పోయి పండుకునేది. వాళ్ళు గూడా పండుకునేది. అంటే ఇయాల ఒక 10 గుంటలు దొక్కిందనుకో, మళ్ళా తడకలు తీసి మళ్ళా పక్కకు వేసి ఇంకో 10 గుంటలలో ఈ పొద్దున్నే లేసి ఆయన మళ్ళా నాగలు కట్టి ఒక నాగలో, 2 నాగలో కట్టి మళ్ళా దున్నేది. అంటే హ్మ్. భూమిని ఆ విధంగా సారవంతంగా చేసి అట్లా ఉండే. హ్మ్. ఇప్పుడు ఏమైందంటే ఒక్క గోవు గాని, అసలు ఒక ఎద్దు గాని, ఒక బర్రె గాని కనబడతలేవు. హ్మ్. అసలు పశువులనేటివి గ్రామాలలో ఎక్కడ కననే పడతలేవు. ఇంకా 4, 5 ఏండ్లయితే అసలు అంటే మనం గ్రామాలలో ఉన్నాయి గానీ, వ్యవసాయ భూముల వద్ద లేవు. వ్యవసాయ గ్రామాలలో ఏమన్నా మన ఫార్మ్స్ ఉన్నాయి సార్. హ్మ్. ఒక్కొక్క 10, 20 ఆవులు గట్లా ఉన్నాయి ఫార్మ్స్ గాని, హ్మ్. ప్రతి ఇంటికి ఆవులు, గేదెలు లేవు. హుహు. లేవు అవి అసలు. ఇప్పుడు నాకొక 15 ఉండే సార్. 15, 20 ఉండే. హ్మ్. ఒక్కటి గూడా లేదిప్పుడు. హుహు. ఒక్కటున్నా నేను ఇక్కడ ఉండేటోడిని గాదు. హ్మ్. కరెక్టే. నిజంగానే. హైదరాబాద్‌లో ఎందుకుంటాం, హన్మకొండలో ఎందుకుంటాం, ఇటు అటు ఎందుకు తిరగబోతాం. కరెక్ట్. కంపల్సరీగా సాయంత్రం ఉండాలనే, పొద్దుగాల ఉండాలనే. ఉండాలి. పాల కోసం. అవును. ఏదాగినా పాలే తాగేది కదా సార్. అవును. పశువు ఆపుకోలేదు. హ్మ్. అట్లా. అది లేదు. మళ్ళా ముఖ్యంగా ఏందంటే, అవి లేకుండా అయిపోయినాయి. రసాయనాలకు మీద అంటే మన హ్మ్. ఎరువుల మీదనే మనం బాగా ఆధారపడ్డాం. కరెక్ట్. మొత్తం ఎరువుల మీదనే ఆధారపడ్డాం. ఒక బస్తా ఏసే కాడ 2 బస్తాలు. ఇప్పుడు అందుకనే ప్రతి పొలంలో తెలంగాణలో మన ఫాస్ఫరస్ ఎక్కువైంది సార్. భూమిలో. భూమిలో హ్మ్. అత్యధికంగా ఎక్కువైంది. హుహు. అదే పొటాష్ తగ్గిపోయింది. జింకు హుహు. తగ్గిపోయింది. అంటే యాసిడ్ అనేది పెరిగిందనమాట. పెరిగిందది. ఆమ్ల శాతం పెరిగింది. భూములు గూడా సల్ఫ్యూరిక్ ఇంజూర్ అయిన భూములు చాలా ఉన్నాయి సార్. హ్మ్. చౌడుదేలిన భూములు చాలా ఉన్నాయి. ఉప్పుదేలిన హ్మ్. భూములు చాలా ఉన్నాయి. మొత్తం భూములన్నీ ఖరాబ్ అయితున్నాయి. మంచి డెల్టా భూములన్నీ ఖరాబ్ అయిపోయినాయి. వాటిని ఇంకొక 5, 6 ఏళ్ల దాకా అట్లే ఉంటే అసలు ఓమ గూడా పండదు సార్. ఓమ కాదు గానీ గడ్డి గూడా మొలవకుండా అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నదని శాస్త్రవేత్తలు చాలా హెచ్చరికలు చేస్తాండ్రు. హ్మ్. అది ఎవరు ఇంటలేరు. పీహెచ్ వాల్యూ గూడా పడిపోయింది. మరి సారం గూడా అంటే దీన్ని తగ్గిపోయింది. బట్టి చూస్తే మనము గోవులను కేవలం భూమిని సారం చేసుకోవడానికి పెంచుకోవడం అనేది ఒక మంచి ఆలోచననే. మంచి ఆలోచనే. కానీ ఎవ్వలు చేస్తాను సార్. ఆ టైం ఎవలు ఇస్తాన్రు? అటువైపు పోవడానికి సిద్ధంగా లేరని చెప్తాను గదా! అసలే లేరు. టైం అవును. వేస్ట్ అనే అనుకునే కాడికి వస్తాంది. ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకొని గవర్నమెంటో, మీలాంటి మీడియా ద్వారానో, లేకుంటే సైంటిస్ట్‌లో ఇది తప్పదయ్యా! మీరు కంపల్సరీ ఒక ఆవునో, లేకుంటే మీరు పశువులు పెంచుకోవాలి. అంటే అట్లాంటోళ్ళే పాల వ్యవసాయం కోసం చేయాలి. గాదు. పాల కోసం గాదు. కాదు. కేవలం భూమి కోసం. భూమి కోసం. భూమి బలంగా చేయాలంటే తప్పకుండా అది చేయాలి సార్. కరెక్ట్. పచ్చిరొట్ట ఎరువులు కూడా వాళ్ళు రికమెండ్ చేస్తాండ్రు. ఇది జీలుగా, జనుము, హ్మ్. పిల్లి పెసర హ్మ్. ఇట్లాంటివి మీరు కలియ దున్నుకోవాలి. పూ మొగ్గలు వచ్చేదాకా పెంచుకొని ఒక నెల, నెల 15 రోజులు, 2 నెలలు పెంచుకొని అందులోనే కలియ దున్నాలి. హ్మ్. భూమి అట్లా 2, 3 ఏళ్ళు గనుక మీరు కంటిన్యూగా చేస్తే సారం పెరుగుతదని నిజమని వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తాను మనకు. కానీ హ్మ్. పాటించేటటువంటి రైతులు లేరు. అంటే సాధ్యాసాధ్యాలు చూస్తే అంటే ఎక్కువ సాధ్యం గాదు అనే రకంగా ఉన్నారు. సాధ్యం గాదు. ఆయన ఏం లేదు, నీళ్ళేయాలి, నారు పోయాలి, పొలం దున్నాలి, ఖతం పంట రావాలి. అంతే. హ్మ్. ఆ ఆలోచనలోనే ఉన్నాడు. ఓకే. ఇంకొకటి ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం గురించి మనం మాట్లాడితే అంటే కొన్ని ఒక 10 ఏళ్ల నుంచి బహుశా సేంద్రియ వ్యవసాయం పైన యూట్యూబ్ ఛానెల్‌లో గాని, తర్వాత ఎంతోమంది అవగాహన కల్పించిండ్రు. అండ్ ఆల్సో మన కేంద్ర ప్రభుత్వం కూడా జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని చెప్పేసి ఏదో తీసుకొనొచ్చింది. అంటే దానికి కూడా బడ్జెట్ ఇంత కేటాయించింది. సో, అయితే సేంద్రియ వ్యవసాయం చేయడంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటిది? సేంద్రియ వ్యవసాయం అంటే గదే ఇప్పుడు మనము అనుకున్నట్టుగా వితౌట్ ఫర్టిలైజర్, హ్మ్. వితౌట్ పెస్టిసైడ్స్, పెస్ట్ కంట్రోల్ మొత్తం ఎలాంటి మందులు వాడకుండా తీయాలనేది ఒక లెక్క. కరెక్ట్. మనము
చేస్తే ఎంత చేస్తాం సార్? మన ఇంటి మందం ఒక 10 గుంటలు, 20 గుంటలు ప్యాడీ పెట్టుకొని, ఆ ఇంట్ల మందం కోసుకొని చేసుకోవాలని ఉంటది. కానీ నీకు 10 ఎకరాలేస్తే నీకు అలా 10 క్వింటాలు కాకుంటే రైతు చేయడానికి ఎట్లా సిద్ధపడతాడు? కరెక్ట్. అందరితో నేను ఉంటా గానీ, అందరి లెక్క నేను లాభపడదాం గానీ, నేనెందుకు ములగాలి అనే కాడితో ఆలోచన ఉంటది. ఓకే. ఇప్పుడు ఏమైతాం సార్, మొత్తము పెస్టిసైడ్స్, ఈ కలుపు మందులు వచ్చిన కాంచెలైతే ఇంకా బీభత్సంగా మనం రోగాల బారిన పడతాం నాకు తెలిసి. ఇప్పుడు ప్యాడీ ఏస్తే 2 సార్లు కలిసేది సార్. వరి 2 సార్లు కలిసేది మాన్యువల్‌గా మనుషులతో. ఇప్పుడు అసలు దారక అనేది చాలా మొండిగడ్డి అది. పొలం లోపల దారక అంటారు. చాలా మొండిగడ్డి. దానికి బ్రహ్మాండమైనటువంటి మందొచ్చింది. అసట్టు అని, ఎనాక్సిసులం అంటారు అందులో. నామినీ గోల్డ్ అని, ఇస్పైరిబాక్ సోడియం అనేటటువంటి మందు ఉంటాయి. ఈ 2 గనుక కాంబినేషన్‌లో కలిపి మనం వరి పంట వేసినాక 20 రోజుల లోపు గనుక ఒక 6 పంపులు ఒక ఎకరానికి కొడితే 100% అక్కడ ఎలాంటి మొక్క కూడా మొలవదు. ఓన్లీ ప్యాడీ తప్ప. అచ్చా. ఆ ప్యాడీకి ఏం కాదు, ఇంకా గ్రీనిష్‌గా అవుతుంది ప్యాడీ. మరి అట్లాంటి కెమికల్స్ వాడినప్పుడు ఇక మనకు ఈ క్యాన్సర్లు అనేది ఏంటి సార్? ఎప్పుడన్నా క్యాన్సర్ అనేది విన్నావా? ఊళ్ళో వరకు ఒక్కరు కూడా రాకపోయేది. ఇప్పుడు నీ ఏ 10 కుటుంబాలకు కదిలిచ్చినా కూడా ఒక క్యాన్సర్ రోగి ఉంటాడు. కరెక్ట్. ఏ 10 కుటుంబాలను కదిలిచ్చినా కూడా ఒక గుండె నొప్పి రోగి ఉంటాడు. బీపీ రోగి ఉంటాడు. అది కోకోలలో అయిపోతాయి. కోకోలో అంటే మనసులో ఏం లేదు సార్, అట్లా కాదు. ఇప్పుడు మీరు వాటరు బాటిల్లో తెచ్చారు. ఏం బాటిల్ అది? సీసం బాటిల్. సీసం బాటిల్ అయినా ఓకే, స్టీల్ అయినా ఓకే. మనం ప్లాస్టిక్ గ్లాసులనే నీళ్ళు తాగుతాం, ప్లాస్టిక్ బాటిల్లోనే నీళ్లు పట్టుకుపోతాం, ప్లాస్టిక్ బాక్సులనే ఏదైనా జాబ్ చేసేటోళ్ళు లంచ్ బాక్స్ కొనబోతున్నారు. మనం ఏదైనా కవర్లలో, అది కవరు ఒక్కొక్కసారి చికెన్ మటన్ కూడా కవర్లో వాడు వేసిస్తాడు సార్. అది ఒక స్మెల్ చూస్తే కరెక్ట్ అసలు అది చికెన్ తినబుద్ధి కాదు, మటన్ తినబుద్ధి కాదు. ఎవరు ఊరుకుంటాను? ప్రతి ఒక్కటి కూరగాయలు అలానే తెస్తాను. అవి ఇంకా పురుగుల మందులు కొట్టి ఉన్నారో నాయన అంటే వాడు అలానే కూరగాయలు వేసిస్తాను, మనం అలానే తెచ్చుకుంటాను. అవి తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను. ప్రతిదీ సార్, ప్రతి బ్రష్ కూడా ప్లాస్టిక్ బ్రష్తోనే వేయబడుతుంది. పళ్ళ పుల్ల వేసేటోళ్ళు ఉన్నారా? కరెక్ట్. అంటే మొత్తము పొల్యూటెడ్ అయిపోయినాం, ప్లాస్టిక్ మయం అయిపోయినాం మనం. అందుకని క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ కలుపు మందులతో కూడా క్యాన్సర్లు వస్తాయి. కాబట్టి వాళ్ళు అనేది పాపం కరెక్టే. అది రైతుల మన సైంటిస్టులు అనేది ఏంది, సేంద్రియం వైపు పోండి, మీరు కొద్దిగా సేంద్రియం వైపు పోండి అంటే ఎవరం పోతలేము. మనం పోతలేము. బాధలు మనమే పడతాం కదా, రైతులం పడతాను, పక్క వాళ్ళు కూడా పడతాను. అది ప్రాబ్లం. అయితే చాలా మంది రైతులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి మనం భూమిని ఖరాబ్ చేసుకున్నాం అనుకోండి, భూమిని ఖరాబ్ చేసుకుంటే అల్టిమేట్లీ ఏంటంటే మన సొంత ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటున్నట్టే. ఎందుకంటే రైతు కేవలము అమ్మడం మాత్రమే కాదు, తాను కూడా సొంతంగా తన భూమిలో పండించుకున్న దాన్ని తింటాడు. కాబట్టి మనం మందులేసి ఒక కృత్రిమమయమైనటువంటి మన పంటను తీసి అది మనం తిన్నాం అనుకోండి, మనకు కూడా అది హానికరమే. కాబట్టి రైతులు ఈ రకంగా కొంత ఆలోచిస్తే చాలా బాగుంటుంది. నేను చాలా అంటే వీడియోలు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వీడియోలు తీసిన సార్. ఈ వరి గోధుమలలో ఈ విధమైనటువంటి పొల్యూషన్ వస్తుంది. అవి ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత అవి 2 తింటే ఒక్క జీరో పోషకాలు అంటే న్యూట్రియంట్ అసలు లేకుండా ఏముండేవు అని ఒక వీడియో తీసిన సార్. అది ఆ వీడియో చూసేటోళ్ళు ఉండరు రైతులు. ఏం కావాలంటే ఈ మందు వచ్చిందే, ఓ మందు సూపర్ మందు వచ్చింది, మీకు సఫిషియెంట్గా పురుగు చత్తది అనగానే 1,00,000 మంది చూస్తారు ఒక 10 రోజులలో. కరెక్ట్. వద్దు నాయన, ఇది కాదు ఇట్లా పోదాం, కొద్దిగా అడుగులేద్దాం, తొందరనే అడుగులేయలేదు. మనం కాకుండా మన భావి తరాలన్నా బాగుపడతాయి కదా అని నాకున్న పరిజ్ఞానాన్ని ఎంతో కొంత అందిద్దామనే ఆలోచనతో చేస్తే అది తక్కువ సంఖ్యలో చూడడము, తక్కువ సంఖ్యలో మనల్ని కొద్దిగా మెచ్చుకోవడము, తక్కువ అంటే తక్కువ. నువ్వు ఏదన్నా ఒకటి మామూలుగా ఈ పురుగు మందు కొట్టు, లేకుంటే ఈ వెరైటీ వస్తుంది 50 బస్తాలు అయితే అట చెప్పండి, నీకు 1,00,000 మంది 1 మంత్లో చూసేస్తారు. అంటే ఈ రోజులలో ఒకటి ఏంటంటే చాలా మందికి సపోజ్ రేపు రోగం వస్తుందంటే ఆ రోజు ఏదో ఒక డాక్టర్ ఉంటాడు కదా, డాక్టర్ నయం చేస్తాడులే అనేటువంటి నమ్మకంతో ఉంటారు. కానీ రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా జీవించట్లేదు. సేమ్ రైతు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఇదే విధంగా పంటను పండించుకుంటూ వెళ్తే అంటే కృత్రిమంగా మనం పంటలు పండిస్తున్నాం. సో ఇదే రకంగా నేను చేసుకుంటూ వెళ్తే ఈ రోగాలు అనేవి వస్తూనే ఉంటాయి అండ్ కొత్త రోగాలు కూడా వస్తాయి. సో దీనిపైన కొంత రైతులు ఆలోచించి అంటే ఇవి రాకుండా ఉండడానికి మనం ముందు ఇప్పుడు ఏం చేయాలి అంటే మన భూమి సారవంతంగా ఎట్లుంచుకోవాలి, తర్వాత మన భూమిలో పండించినటువంటి పంటకు
ఈ రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది వాళ్ళు కొంత అవగాహన వాళ్ళు తెచ్చుకొని, అంటే మీలాంటి వాళ్ళతోని చర్చించి, లేకపోతే సైంటిస్టులతోని వాళ్ళతో చర్చించి అవగాహన తెచ్చుకుంటే బాగుంటుందని నాకు ఉంటుంది. ఒక్కసారి ఏ రైతు కా రైతు ఇంట్లో 10 గుంటలు ఉండని, ఆఖరికి ఇంట్లో మందం ఒక గుంట ఉండని, ఆ గుంటల్నే ఒక ప్యాడీ అంటే సాధ్యం కాదు కానీ వివిధ రకాల కూరగాయలు పెట్టుకొని, వివిధ రకాల పండ్లు పెట్టుకొని, ఆయన సొంతంగానే ఫస్ట్ ఆయన కుటుంబం కోసం కనుక స్టార్ట్ చేస్తే పక్కోడు చూసి ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎందుకంటే నా ఆరోగ్యాన్ని నేను ఆయన వెళ్ళిపోతాను కదా, నేను కూడా అట్లా మెల్లగా ఏమైనా తయారవుతారేమో తప్ప మొత్తము ఒక్కటేసారి గ్రామం మొత్తం సేంద్రియం వైపు రావాలను, లేకుంటే జీరో బడ్జెట్ వ్యవసాయం చేయాలను, లేకుంటే ఈ ఆవులతో చేయాలని అనేది వాళ్ళు ఎవరు చేయరు సార్. అది అట్లా సుముఖత వ్యక్తం చేయరు. వాళ్ళకి రోగం వచ్చేదాకా తెలియదు ఎవరికైనా. చూడండి మీరు ఇప్పుడు చాలా పేపర్లలో చూస్తాము, మీడియాలో చూస్తాము, బిలో 40 బిలో 30 వాళ్ళే అనుకోని రోగాలతో, అరే నిన్న మంచిగా ఉండేనా, రాత్రి మంచిగా ఉండేనా, తెల్లాటలకి ఇట్లా అయిందా, హార్ట్ అరెస్ట్ అని అదేదో అని, బ్రెయిన్ ట్యూమర్ అని, ఈ బ్రెయిన్ అదేదో బ్లాక్ అయిందట అని, అంటే అనుకోకుండా 50 బిలో 40 బిలో వాళ్ళే ఎక్కువ పోతాను సార్. నీకు 60+ వాళ్ళకి ఏం పెద్ద చావు అనేది వాళ్ళకి దూరంగానే ఉన్నారు. అంటే అప్పుడు ఆహారం తిన్నారు కాబట్టి, ఒరిజినల్ ఆహారం తిన్నారు, ఒరిజినల్ ఉన్నారు వాళ్ళు. మనమే ఇప్పుడు ఈ దశలో ఉన్నాం, రోగాల దశలో ఉన్నాం. మన పిల్లలు ఏమవుతారు అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే సార్ నేను కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని నేను గమనించిన ఏంటంటే, చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంటకు పురుగు మందులు కొట్టిరనుకోండి, కొట్టిన తర్వాత ఈ పురుగు మందుల డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు భూమి పైన. అంటే దాని ద్వారా ఏమవుతుందంటే భూమి అనేది కలుషితం అవుతుంది. ప్లాస్టిక్ ద్వారా ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పంట పండడం విషయంలో ఏదో ఒక చిన్న సమస్య అయితే వస్తుంది ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆ డబ్బా పడ్డదో. అంటే ఇప్పుడు ఇవే కాకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే గ్రామాలలో సపోజ్ మందు తాగుతారు కదా, మందు తాగినప్పుడు ఈ ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా, ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేయడము. తర్వాత బీర్ సీసాలు ఉంటాయి కదా, బీర్ సీసాలను డైరెక్ట్ ఈ అంటే పొలాలన్నీ పడేయడము. దాని ద్వారా ఆవులకు అంటే ఎడ్లకు సపోజ్గా అవి నడుస్తున్నప్పుడు ఈయన గుచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి అనుకుంటా బహుశా. కరెక్ట్ సార్. సో ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రైతు భూమిని ఖరాబ్ చేయడం అంటే అది అల్టిమేట్లీ అంటే రైతు అంటే ఆ రైతు సొంతంగా చేస్తాడని కాదు. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఆ భూమిలో సపోజ్ కూర్చున్నాం, ఆ భూమి వరకు మనం ఎటువంటి ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ని వేయడం కానీ, లేకపోతే గాజు సీసాలు వేయడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. సార్ మీరు మంచి ఆలోచన, మంచి మీ ద్వారా మీ యూట్యూబ్ ద్వారా మంచి కరెక్ట్ ఒక ఆలోచన చెప్పిండ్రు. ప్రతి రైతు పొలాల దగ్గర, ప్రతి రైతు బాటల దగ్గర మనం వేస్తున్నటువంటి మీరు అన్న ఇది పెస్టిసైడ్ బాపతి కానీ ఈ పురుగు మందులు ఏవైనా కానీ అవి వేస్తారా, డబ్బాలు వేస్తారా అని నాతో సహా ప్రతి ఒక్కరు వేస్తాను. అది వాస్తవమే. అటు కాదంటే ఓపికతో కొద్దిగా పూడ్చి పొక్క తీసి పొక్కలో పెట్టేది ఉండే రంధ్రం తీసి చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ తాగినటువంటి బీర్ సీసాలు కానీ, తాగినటువంటి మందు సీసాలు కానీ మీరు ఏ రోడ్డు కాదు ఎక్కడైనా చూడండి సార్, ప్రతి రైతు పొలం దగ్గర ఉంటారు. ఉండడమే కాదు, మనం అంటే మనం తప్పు పని చేయడం, కానీ వేరే వాళ్ళు ఎవరైనా మన పొలం పక్కన లేకుంటే మన బాట పక్కన తాగినప్పుడు రాత్రి ఎప్పుడో తాగిపోతారు, వాడు పలగొడతాడు సార్. మంది ఎక్కువైనాక వాడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా పలగొట్టడం వల్ల అవి అంత ఈజీగా అక్కడనే ఎందుకుంటాయి. మనం పొలం దున్నుతా ఉంటాం, ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి, ఏవో వస్తూ ఉంటాయి, అలా మన పొలంలో పడిపోవడం, మన పొలం పడిపోయినప్పుడు ట్రాక్టర్ కంటే ఏం కాదు కానీ మనకు కుచ్చుకోవడం. ఒకసారి ఒక కుచ్చుకున్నది అంటే అది ఎంత డ్యామేజ్, ఎట్లా కూడా సమస్య అవుతుంది, పెద్ద సమస్య సార్. అది చాలా పెద్ద సమస్య. అదేవిధంగా మా దగ్గర ఒక ఆవు చనిపోయింది. ఏంటంటే ఆపరేషన్ చేస్తే అంటే చీరిండ్రు, చనిపోయినాక చీరిండ్రు. ఒక పెద్ద ప్లాస్టిక్ ఒక ఉండ దాంట్లో ఉన్నది, 80,000 ఆవు. చాలా కరెక్ట్ ఇది సమాధానం సార్. దానికి ఏం చేయాలనో అర్థమవుతలేదు. అది ఎవరికి వాళ్ళకే ఉండాలి. అది మనం ఎవరం చెప్తే మోటివేషన్ చేసి చెప్తే నేను ఇది కూడా గమనించినాను సార్. ఏంటంటే ఇప్పుడు కొంతమంది గ్రామాలలో ఇప్పుడు ఏదైనా పేరెంటాలు ఇట్లాంటివి జరుగుతాయి కదా, జరిగినప్పుడు ఇప్పుడు ప్లేట్లు కానీ తర్వాత గ్లాసులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి పొలాల దగ్గర ఎక్కడో ఒక దగ్గర పడేయడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. కరెక్ట్. అంటే దీనివల్ల అసలు పొలాలకు ఎంత నష్టం జరుగుతుంది. ఇంకొకటి సార్, అది పడేసే కన్నా ముందు నేను ఈ విషయంలో అంటే మేము నా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నేను ఒక పెద్ద గ్రేట్గా ఫీల్ అయితే ఏంటంటే, మల్కాపూర్ అనే విలేజ్లో గత 50 సంవత్సరాల నుంచి ఒకటి ఉన్నది. ఒక ముచ్చట ఏంటంటే, ఎవరైనా ఎన్నిసార్లనైనా పెట్టుకో ప్లేట్ల, ఎన్నిసార్లనైనా రా,
మటన్ అయినా పెడతాం, చికెన్ అయినా పెడతాం ఫంక్షన్లలో ముచ్చట. ఉమ్, ఎన్నిసార్లునైనా కానీ ప్లేట్లో ఏమీ ఉండొద్దు అనేది మా యొక్క ఎజెండా. ఓకే ఓకే. ఎక్కడ సహించరు. మల్కాపూర్‌లో ఎవ్వరని కాదు, చిన్న పెద్ద చితక ఎవ్వరైనా కానీ అది అసలు సహించరు సార్. ఉమ్, బాగా నీట్‌గా ఆ ప్లేట్లు ఖాళీ చేసి ఆహ్, పక్కకు పడేయడం అనేది అదొకటి నేను గర్వంగా ఫీల్ అయితాను, గర్వంగా చెప్తాను. ఉమ్, కానీ ఏ ఫంక్షన్‌ల పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లలో సార్ అవును, వాడు అన్నము మెతుకు అనేది ఎంత కష్టపడితే ఆ ప్లేట్‌లోకొచ్చింది. నిజం. అది గ్రహిస్తారా? ఉమ్, ఒక మాంసము ముక్క ఎంత కష్టపడితే అది అక్కడికొచ్చింది. ఉమ్, ఆయిల్ గాని, అందులో బెండకాయ గాని, బీరకాయ గాని, లేకుంటే ఇంకేమన్నా గాని, క్యారెట్ ముక్క గాని, వాడు ఇట్లా తీసి అటు పక్కకు పడేస్తాడు. మనం తినేదానికన్నా ఎక్కువ టబ్బులు నిలుతాయి. మీరు గమనించండి. అవును, ఎంత వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉన్నట్టు, ఏం తెలిసినట్టు. ఆ! కరెక్ట్. దాని వాల్యూ సరే నాకేం అయితలేదు. వాళ్ళు పెట్టినోడు ఎవడో వాడేదో వాడు లక్షలు సంపాదించినోడు కాబట్టి అది పెట్టిండు గానీ, ఉమ్, తినే వాళ్ళకి కొద్దిగా ఇంగితం అనేది ఉండాలి. కరెక్ట్. మనం తినే అలా టబ్‌లో పడేసింది కొన్ని వందల మంది బతుకుతారు కాదు సార్. అది పేదలు, నిరుపేదలు చాలా మంది ఉన్నారు. అన్నం లేకుండా అవ్వగోలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! కరెక్ట్. ఇట్లాంటి సమస్యలు పెద్ద పెద్దగా ఉన్నాయి సార్. అది మరి ఎవళ్ళు తీరుస్తారు? మీలాంటోళ్ళా? నాలాంటోడా? ఇంకెవళ్ళొస్తారు? గవర్నమెంట్ తీరుతారా? కానీ ఉమ్, పెద్ద సమస్యలున్నాయి సార్ ఇవి. చాలా ఇప్పుడు కోతులది మీరు మంచి సబ్జెక్ట్ చెప్పిండ్రు. కోతులది ప్రధాన సమస్య. ఈ సీసాలు ఈ రోడ్ల పైన వేయడము, ఈ పగలగొట్టడం అనేది పెద్ద సమస్య. అవును, ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అనేది పెద్ద సమస్యే. ఇది కూడా మీరు 3 సబ్జెక్టులు నంబర్ 1 సబ్జెక్టులు ఇవి. ఎవరి ద్వారా ఇది ఎట్లా ఎవరికి ఏం చెప్పాలి? ఎవరిని ఏం బతిలాడాలో అది సమస్య అర్థమైతలేదు సార్. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీ మీ నేపథ్యం గురించి తెలుసుకోవాలని ఉంది. సార్. అంటే మీరు యాక్చువల్లీ మీరు బీజెడ్సీ చేశారని చెప్పారు. నేను బీఎస్సీ బీజెడ్సీ సార్. బీఎస్సీ బీజెడ్సీ చేసిండ్రు. అంటే గ్రాడ్యుయేషన్ చేశారంటే ఎవరు కూడా వ్యవసాయాన్ని ఎంచుకోరు. సార్. అయినా కూడా మీరు వ్యవసాయం పైనే మీరు ఆధారపడి ఈనాటికి అంటే ఇప్పటికీ మీరు అట్లనే గడుపుతున్నారు. అంటే మీ అంటే మీ తాతల కాలం నుంచి అట్లా మీరు చేసుకుంటూనే వస్తున్నారు వ్యవసాయం. సార్. కానీ మీరు వ్యవసాయం పైన ఎందుకు ఆధారపడ్డారు? మీరు వేరే రంగాలను మీరు ఎంచుకోలేదా? లేకపోతే ఎంచుకొని మీరు మళ్ళీ వ్యవసాయం వైపు వచ్చిండ్రా? ఎట్లా? నేను డిగ్రీ చేసినాక ఊర్లో వచ్చి స్కూల్ పెట్టింది సార్. విజ్ఞాన భారతి విద్యానికేతన్ అని స్కూల్ పెట్టిన. మీ విలేజ్‌లో? మా విలేజ్‌లోనే. చుట్టుపక్కల ఒక 5 గ్రామాల నుంచెళ్ళి నా దగ్గరికి టీచింగ్‌కి వచ్చేది వాళ్ళు. 10th ఓకే. వరకు పెట్టినాము. 7 ఇయర్స్ పెట్టింది సార్. హ్మ్. పెట్టిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వచ్చింది మల్కాపూర్‌కు. నేను దాన్ని ఎత్తేయడం జరిగింది. ఎత్తేసినా నేను స్కూల్ పెట్టినా, ఎత్తేసినా కూడా వ్యవసాయం ఎప్పుడు తగ్గలేదు సార్. వ్యవసాయం అప్పుడు ఒక లేబర్ జీతాలు ఉండేది ముగ్గురు. ఓకే. మా నాన్న ఉండేది. అట్లా అది నడుస్తూనే ఉండేది. మమ్మీ పోయేది. అది ఓకే. హుహు. నేను కూడా పోయి వచ్చేది. ఏం లేదు పెద్దగా సమస్య అనిపియలే. వాళ్ళు ఉన్నన్ని రోజులు. హుహు. ఇక డ్యాడీ చనిపోయాడు. అప్పుడే స్కూల్ ఎత్తేయడం జరిగింది. ఇక వేరే ఏం పనులు లేవు. ఇక మొత్తము అగ్రికల్చర్ మీదనే పెట్టడం జరిగింది. హుహు. అయితే ఈ కాలక్రమేణా ఏమైందంటే కోవిడ్ వచ్చింది సార్. కోవిడ్ వచ్చినప్పుడు పిల్లలు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళుండే, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒకళ్ళుండే. అట్లా పిల్లలు ఇంట్లోనే ఉండేది. హ్మ్. నాతోనే ఒక 2, 3 నెలలు ఉన్నారు. ఉన్నప్పుడు ఊకే ఫోన్‌లు వచ్చేది. ఫోన్‌లు అప్పుడు ఉండే. జస్ట్ 4 ఏళ్ల కిందనే కదా సార్. హ్మ్. ఆ ఫోన్‌లలో ఏదైనా సలహాలు, సూచనలు రైతులు అడిగేది. హ్మ్. అయితే మా పిల్లలే అన్నారు అన్నట్టు. ఏందంటే డ్యాడీ మరి ఊకే ఇట్లా ఫోన్‌లు వస్తున్నాయి కదా! మీరు ఈ సలహాలు, సూచనలు ఇస్తారు కదా! హ్మ్. మనం ఒక యూట్యూబ్ అనేది పెడదాం. హ్మ్. అట్లా చాలా మందికి పోతది. ఎక్కడికో పోతదనా. నాకు గది పెడితే నాకేమైతది నాన్న? అది నాకు తెలవదా? ఏం లేదా? నేను రోజు చేయాలంటే ఏడ చేస్తా అంటే, రోజు కాదు డ్యాడీ మీరు ఏడాదికి ఒక్క వీడియో అన్నా తీయండి. హ్మ్. అది ఈజీగా మీకు ఎక్కడికో పోతదని వాళ్ళు చెప్పారు. చెప్తే చెప్పిందే తడవుగా ఎంబడే కర్షక నేస్తం అని ఒక క్రియేట్ చేసి హ్మ్. వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిండ్రు సార్. ఒక నెల లోపలనే 1000 మెంబర్స్ వచ్చిండ్రు. ఓకే. సబ్‌స్క్రైబ్ అయ్యిండ్రు. హుహు. అది చెప్పడమే నాకు నేనే ఒక ఏదో ఇగ చేసినట్టుగా అంటే చాలా బాగా చెప్పడము. వాళ్ళు అదే. ప్రేక్షకులు అంటే వాళ్ళు సబ్‌స్క్రైబర్లు కూడా దాన్ని ఆదరించడము. హ్మ్. అది మెల్లగా పోయి ఇప్పుడు 58,000 చిల్లర అయింది సార్. 59,000 సబ్‌స్క్రైబర్స్. సబ్‌స్క్రైబర్లు అయిండ్రు. నాకు తోసిన ఏదో కొద్దిగా మనం రైతులకు చెప్పాలి. హ్మ్. నాకు తెలిసిందే ఏ సబ్జెక్ట్ అయినా, ఏదైనా, ఏ పంట మీదనైనా ఎంతో కొంత అవగాహన ఉన్నది సార్. అంటే నేను నేర్చుకున్న విద్య అది. నేను అనుభవించిన పాఠం అది. దాన్ని నేను ఈ వీడియోల రూపంగా రైతులకు అందించడం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి గానీ, వివిధ జిల్లాల నుంచి గానీ ఫోన్‌లొస్తే ఫోను దాదాపు ఎవరికీ ఇయ్యలే. ఓకే. అయినా ఎక్కడనో తెలుసుకొని ఇప్పుడు మీరు గనుక నంబర్ దొరకబట్టినట్టుగా వాళ్ళు అట్లా దొరకబట్టి హుహు. వాళ్ళ ప్రేమ, ఆప్యాయత, అన్న అనడము, హ్మ్. సార్ అనడము ఒక విధమైనటువంటి ఏదో సాధించినంత ఫీలింగ్ ఉన్నది సార్ నాకు. కరెక్ట్. చాలా హ్మ్. బాగా అనిపిస్తుంది. అదే దానికి నేను కూడా మీ మీ వీడియోస్ చూస్తుంటాను. వాటికి లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. లక్షల్లో అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు.
సార్ అలాగే మీ మీ మీరు వాట్సాప్‌లో స్టేటస్‌లైనా పెడుతుంటారు. సార్ లైక్ అంటే మీరు ఆర్ట్ వేస్తారని గూడా అది నాకు ఒకటి సార్. తెలుసు. అది ఏమైందంటే పిల్లలు కొద్దిగా బయటే ఉన్నారు సార్. ఎంఎస్ కోసం బయటికి పోయిండ్రు. ఓకే. అప్పటి వరకు ఈ 40 ఏళ్లలో నా 40 ఏళ్లలో ఒక్కనాడు కూడా నేను ఆర్ట్ వేయడం లేదు. ఆ ఓకే. పిల్లల బాధలలో ఇగ ఇది పెళ్లి, పిల్లలు ఇట్లా ఇదంతా ఆ సమస్యలలో అట్లే ఉన్నా. పెద్దగా హ్మ్. నాకేమో అది ఏరాలి. కానీ నాకు 10థ్ నుంచే, 8థ్ నుంచే నాకు బొమ్మ దించడం అలవాటు సార్. ఎవ్వలు ఎక్కడ ఏ బొమ్మ కనపడ్డా అప్పుడు దేవుళ్ళ బొమ్మలు, వెంకటేశ్వర్లు, హ్మ్. సరస్వతి ఇట్లా బొమ్మలు అట్లా అలవాటయిపోయాయి సార్. హుహు. అలవాటయినంక టీటీసీ చేసిన. ఓకే. టీచర్ ట్రైనింగ్ ట్రైన్. టీటీసీ ఆ! సర్టిఫికేట్ ఉన్నది. హ్మ్. లోయర్, హైయర్ అయింది. ఓకే. అప్పుడు జాబ్స్ లేకుండే గవర్నమెంట్ అవి ఇయ్యకపోయేది. హుహు. అదే క్రమంగా ఇగ 2 చేసిన. మర్చిపోయినా. హుహు. అప్పుడు పాత రోజులలో ఉదయం పత్రిక అని ఉండే సార్. ఒక 5 నెలలు, 5 హుహు. నెలలు ఏమో పని చేసిన అలా. హుహు. కార్టూన్‌లేసేది. హుహు. అయిపోయింది. అట్లా మర్చిపోయినా. హుహు. పిల్లలు అక్కడికి పోయినంక జస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చూద్దాము ఇగ నిమ్మలంగానైతే ఉన్నాం గదా! అని మెల్లగా ఒక కాపీ తీసుకొని పెన్నుతోని ఒక బొమ్మ డ్రాయింగ్ చేయడం స్టార్ట్ చేశారు. డ్రాయింగ్ చేయడం. కార్టూన్‌లు గాని ఏదైనా ఇగ ఏ హ్మ్. బొమ్మలు బాగా ఏంది బాధాకరమైన బొమ్మలు, నవ్విచ్చే హ్మ్. బొమ్మలు ఆ! అట్లా కరెక్ట్. వేయడం జేసిన. చేసి హ్మ్. వీటిని మన దగ్గరనే పెట్టుకుంటే ఎట్లా? క మళ్ళీ అందరికి ఒకటేందంటే చూపించాలి. సార్ కాపీ, పెన్నే. హ్మ్. ఎరాజ్ చేసుడు మలుపులు లేదు. పెన్సిల్ వాడుడు లేదు. హ్మ్. ఆ! ఏది మలుపుడు అనే ముచ్చటే లేదు. అది ఏస్తే డైరెక్ట్ ఎయడమే. కరెక్ట్. ఏసి వాట్సాప్‌లో పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, ఫేస్‌బుక్‌లో పెట్టడం. హ్మ్. హ్మ్. ముఖ్యంగా మా గ్రామం, విలేజ్ గ్రూప్‌లలో పెట్టడం వల్ల హ్మ్. మా పిల్లలు అక్కడ చూస్తారు గదా! హ్మ్. అసలు డాడీ ఇది ఎవలేసిండ్రు? ఎక్కడ డౌన్‌లోడ్ చేస్తానవు అని నా పిల్లలే నన్ను క్వెషన్ ఏసిండ్రు. అచ్చా! ఆ! లేదు నాన్న ఇది నేనేసిందే గదా! నీకు తెలవదా అంటే వాళ్ళకొక క్వెషన్ మార్క్ అయిపోయింది. హ్మ్. అట్లా విలేజ్‌లో గూడా ప్రతి ఒక్కళ్ళు చాలా మంది ఇంకా ఇప్పటికి కూడా అసలు నేనే చేస్తానా అని వాళ్ళు నమ్ముతలేరు సార్. ఓకే. ఓకే. అని కొందరు ఇగ మా అల్లుళ్ళ అట్లా కొందరు మన బంధువులు ఉంటారు కదా దగ్గరోళ్ళు. మరి నువ్వు నమ్ముతలేవు గదా! ఇంటికొచ్చి ఆ బుక్కులు చూడమంటే ఆ బుక్‌లో 10, 12 ఉన్నాయి సార్. అంటే హుహు. ఇప్పటి వరకు దించినయి. అదే. అదే. అవి చూపెడితే వాళ్ళు ఇగ ఆశ్చర్యపోవుడు వాళ్ళంతా అయింది. అది చాలా ఇప్పటికి బావుంది. కంటిన్యూగానే అయితాంది సార్. ఖచ్చితంగా 4కు హ్మ్. లేస్తా. హ్మ్. జస్ట్ ఇటు అటు తిరుగుతా. ఓ 5 నిమిషాలు, 10 నిమిషాలలో అది ఏస్తా బొమ్మ. కరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ 4:45 6:15 అట్లా పెట్టి కంపల్సరీ ఈ మూడిట్లలో పెట్టడం జరుగుతాంది. అవును. ఏది ఏమైనా ఇగ. హ్మ్. ఏది ఏమైనా ఒక బొమ్మ చిన్నదైనా గూడా ఏదైనా 4 గీతలు గీసి పెట్టడం. దానికేమైనా కొటేషన్ వీలైతే కొటేషన్ రాయడం. ఏదైనా ఆలోచనొస్తే. హ్మ్. దానికి గూడా నా ఆలోచన అని పేరు గూడా పెట్టినా సార్. హ్మ్. కరెక్ట్. దాన్ని పిల్లలు మానిటైజేషన్ చేయండి. మీరు అదొక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయమంటే మరి ఇవన్నీ పెట్టుకుంటే నా తలకాయ ఉండదు గదా! అని నేను అనడం ఇట్లా నడుత్తాందిగ. ఓకే. ఓకే. హ్మ్. వెరీ గుడ్. చాలా అద్భుతం. ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకుంటూ, అలాగే మీ ఆర్ట్ ఏదైతే మీ అంటే ప్యాషన్ ఉందో, దాన్ని గూడా మీరు కొనసాగిస్తున్నారు. ఇది అందరికీ రాదు. అంటే ఇంత స్వేచ్ఛ అనేది అందరికి ఉండదు. సో, మీరు దాన్ని వినియోగించుకుంటున్నారు దాన్ని. ఓకే. సార్ అద్భుతం. ఇంకొకటి చివరిగా ఒకటేంటంటే లైక్ ఇప్పుడు మీరు సమస్యలు చెప్పిండ్రు, తర్వాత పరిష్కారాలు చెప్పిండ్రు. అయితే యువతకు సపోజ్‌గా ఎవరన్నా వ్యవసాయం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే, ఆసక్తి ఉంటే, అట్లాంటి వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? అంటే ఓకే. మీరు సమస్యలు చెప్పిండ్రు ఓకే. కానీ రేపు ఆహారం పండించే వాళ్ళ అవసరం అయితే ఖచ్చితంగా మన దేశానికుంది. అంటే ప్రపంచానికుంది. కాబట్టి సపోజ్‌గా రావాలి అంటే ఎలా? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? సమస్యలొస్తే వాటిని ఎలా అధిగమించాలి? అట్లాంటి విషయాలు చెప్పండి. తప్పకుండా యువతకు. ఓన్లీ యువతకు తప్పకుండా సార్. మనం వ్యవసాయం వైపు యువత రాకుంటే చాలా గడ్డు రోజులొస్తాయి. చాలా హ్మ్. సమస్యలైతాయి. హ్మ్. ఏది అన్నీ ఆహారం గాదు. ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకునే వలసినటువంటి ఆవశ్యకత వస్తది. కాబట్టి నేనేమంటున్నా అంటే రండి. కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించండి. భూమిని సారవంతంగా ఏ విధంగా సారవంతం చేస్తే ఎట్లయితది అనే దాని మీద భూమి నుంచే స్టార్ట్ చేయండి. ఏదైనా మంచిగా కోళ్ల ఫారాలు పెట్టుకోవచ్చు. మంచి ఏదైనా మీరు చూజ్ చేసుకున్న పంటలు పండియొచ్చు. దాంట్లో 40 క్వింటాలు అనేదాన్ని 60 క్వింటాలు పండియొచ్చు. ఆ టెక్నాలజీ వచ్చింది. ఆ హ్మ్. టెక్నాలజీని మనం సద్వినియోగం చేసుకోవాలె. శాస్త్రవేత్తలతోని సలహాలు తీసుకోవాలె. హ్మ్. ఒక బాధ్యతగా, ఒక ఛాలెంజ్‌గా తీసుకొని వ్యవసాయం చేస్తే నాకు తెలిసి పెద్దగా ఏం కాదు సార్ అది. మూస పద్ధతిలో ఎవరో చెప్తే ఏదో చేసి చేత్తన్నామంటే కాదు. ఇంట్రెస్ట్‌గా గనక చేస్తే, మనం గనక దృష్టి పెట్టి, మైండ్ పెట్టి చేస్తే సాధించొచ్చు సార్. అట్లాంటివి వనరులున్నాయి. అట్లాంటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులున్నారు. మంచి మంచి మేధావులున్నారు. మనకు చాలా సెంటర్‌లు గూడా ఉన్నాయి. ఏఆర్ఎస్ వరంగల్ గాని, హ్మ్. కూనారం గాని, జగిత్యాల గాని, ఈ రాజేంద్ర నగర్ గాని మంచి మంచి సైంటిస్టులున్నారు. మంచి మంచి వెరైటీలు గూడా వస్తున్నాయి సార్. ప్రైవేట్ కంపెనీలు గాని, వాళ్ళు గూడా ఉన్నారు. కాటన్‌లనైనా, నీకు చిల్లీస్‌లనైనా కొన్ని వందల క్వింటాల్లు అయ్యేటటువంటి ఆహ్, తీ తీసుకొచ్చిన అవి ఉన్నాయి. ఏది మన రకాలున్నాయి. కరెక్ట్. కాబట్టి యువత
కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి టెక్నాలజీ ఇజ్రాయెల్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి చేస్తే ఏమి నష్టం ఏమి లేదు సార్. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తే బాగుపడవచ్చు. మనము దేశంలో వాళ్ళకు ఆహారాన్ని అందించిన వాళ్ళ అవుతాము. కాబట్టి నేను వాళ్ళకు సలహా ఏంటంటే మీరు రండి, చేయండి, దేశ భవిష్యత్తును కాపాడండి. మన భావితరాలకు కూడా మీ ద్వారా వాళ్ళకు లాభం చేకూర్చాలి. మన పిల్లలైతేంది భవిష్యత్తులో మరి ఎవరైనా అట్లా బాగుపరచాలనే ఆలోచనతో వాళ్ళకు నేను విన్నవించడం జరుగుతుంది, కోరుకోవడం జరుగుతుంది నా ద్వారా. అయితే ఇంతవరకు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వ్యవసాయం చేసే వ్యక్తి ఉన్నారు కదా, ఉంటే వాళ్ళని ఏమంటారంటే నువ్వు మంచిగా చదువుకుని ఉంటే ఈ గతి పట్టేది కదా అని అంటారు. కానీ ఇప్పుడు మనం ఆ ట్రెండ్ని మనం చేంజ్ చేయాలి. చదువుకున్నాడు కాబట్టి వ్యవసాయం చేస్తున్నాడు అనే విధంగా ట్రెండ్ చేంజ్ చేయాలి. సో దానికోసం అనేది నేను ఏం చెప్తున్నానంటే చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే ఆహారం అనేది అతి ముఖ్యమైనది. ఆహారం లేదు ఇంకేమీ రాదు. ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య రానున్న రోజుల్లో ఏమంటున్నారంటే కృత్రిమ మేధస్సు అనేది బాగా పెరుగుతుంది టెక్నాలజీలో. సో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు రోబోట్లు తయారు చేయడము, తర్వాత ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటిలో కూడా మ్యాన్ పవర్ అనేది తగ్గిస్తారు అనేది అంటున్నారు. అంటే వీళ్ళు ఏదో ఒకటైతే ఎంచుకోవాలి, ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అందులో వ్యవసాయం అనేది ఒక రంగం ఉంది. ఆ రంగం వైపు కూడా మీరు ఆసక్తి చూపించండి. చాలా పెద్ద రంగం సార్, చాలా పెద్ద రంగం అది. 80-90% రంగం ఇది. ఇది చేయకుంటే ఏది నడవదు కదా సార్. ఇది సైకిల్ పద్ధతేనా, ఇది నడితేనే అన్ని నడుతాయి. వ్యవసాయం చేస్తేనే కూరగాయలు కొంటారు, కూరగాయలు కొంటేనే బెల్లం కొంటారు, బెల్లం కొంటేనే బట్టలు కొంటాం, బట్టలు కొంటే చెప్పులు కొంటాం, సినిమా చూస్తాం. ఇది అయితేనే కదా సార్. ఈ సైకిల్ తిరిగింది వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. వ్యవసాయం నడవంది ఎవరు బతకలేరు ప్రపంచంలో. అది మనం ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు పాత రోజులలో పాపం మందు కొట్టాలంటే ఇట్లా వాడు ఇట్లా కొట్టుకుంటా కట్టి దిగబడతా అంటే పొలంలో కొట్టాలంటే చాలా కష్టమయ్యేది సార్. ఇప్పుడు ఏంది ఆటోమేటిక్గా డ్రోన్ వచ్చేసింది. అవును, నేను మొన్న రీసెంట్లీ ఇటు వచ్చే ముందే డ్రోన్తో 2 సార్లు మందు కొట్టించిన. చాలా బాగా అనిపించింది సార్. కొంతమంది ఏంటంటే అది పడుతుందా, అసలు మొక్కల మీద పడుతుందా, ఆకుల మీద పడుతుందా, అదేదో గాలి బాగా వస్తుందా, అదే స్ప్రెడ్ అయిపోతుంది, ఎగిరిపోతుంది అంటే లేదు. నేను బాగా పరీక్ష పడక వీడియో తీద్దాం అనుకున్నా, సాధ్యం కాలేదు. మంచిగా పడుతుంది సార్, బ్రహ్మాండంగా పడుతుంది. అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తే ఏమీ లేదు, సేంద్రియం వైపు పోవచ్చు. కరెక్ట్, సేంద్రియం వైపు పోవచ్చు. మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు. మనకు మనం కాపాడుకుంటూ మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని కూడా కాపాడవచ్చు. ఎవరో ఏదో చెప్పి అంత మాయమాటలు గవర్నమెంట్లు చెప్పేది వినకుండా కూడా మనం కొద్దిగా టెక్నాలజీ ఉపయోగించి మనము బాగుపడుకుంటూ పక్కలను కూడా ఆ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా బాగుపరచవచ్చు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, యువత అనేది నేను కోరుకోవడం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేశ్వర రెడ్డి గారు. చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక రైతుతో డెఫినెట్గా మాట్లాడాలి అని. సో మీ ఛానల్ చూశాను. నేను చూసిన తర్వాత నాకు అనిపించింది అరే మిమ్మల్ని ఒకసారి పిలవాలని. సో నేను మీకు ఎట్లా మీ నెంబర్ దొరికించుకొని నేను మీకు కాల్ చేశాను, మీరు వచ్చిండ్రు. థ్యాంక్ యూ సార్, నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఓకే, ఇంకొకసారి ధన్యవాదాలు.